ఫాదర్‌గా పుడితే బాగుండనిపిస్తుంది. పోయిన జన్మలో వీళ్ళందరికీ మీరు ఫాదర్ అయ్యి ఉండాలి. ఇవన్నీ తీపి జ్ఞాపకాలు. అదొక గోల్డెన్ ఎరా. హాయ్, హలో, వెల్కమ్. దిస్ ఇస్ మంజు వోరా అండ్ యు ఆర్ వాచింగ్ సివిఆర్. సో ఈరోజు ప్రముఖ నటుడు, నటుడు అంటే మనం చాలా చిన్న విషయం అండి. ఇండస్ట్రీ అందరికీ యాజ్ అ ఫాదర్ రోల్గా ప్లే చేసిన హేమ సుందర్ గారు మన దగ్గర ఉన్నారు. ఏఎన్ఆర్ దగ్గర నుండి, ఎన్టీఆర్ గారి దగ్గర నుండి, మరి చిరంజీవి వరకు అందరితో ఫాదర్గా క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. ఆ విశేషాలు ఏంటో, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో అవన్నీ మనం తెలుసుకుందాము. ఆయనతో కాసేపు మాట్లాడి. హేమసుందర్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మ. సో ఎలా ఉన్నారు సార్? మంచిగా ఉన్నా. ఓకే. హేమసుందర్ గారు, మీరు ఇన్ని ఫిల్మ్స్ చేశారు కదా, అసలు మీ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? తల్లి కడుపున పుట్టడం నుంచి స్టార్ట్ అయింది. పుట్టాను కదా ఏదో ఒక రోజు నువ్వు పుట్టినట్టే. అవును. అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. ఏం జర్నీ మీద ఏం పెద్ద చెప్పుకోదగ్గ జర్నీ ఏం కాదు. మీరు చెప్పుకోదగ్గ జర్నీ కాదు అంటే మేమేమనాలండి. ఇన్ని సినిమాలు చేశారు, ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో చేశారు, వాళ్ళ పక్కన నిలబడమే గొప్ప అనుకుంటే, మీరు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్స్ ఎన్ని సినిమాలు, ఒక్కటా రెండా, ఎన్ని సినిమాలు చేశారు? నేను నిజమే. ఎందుకంటే నాటకంలో కూడా నా ఫస్ట్ క్యారెక్టర్ ఆన్ స్టేజ్ థియేటర్లో ఫాదర్. అసలు నేను పుట్టింది ఫాదర్‌గా పుడితే బాగుండనిపిస్తుంది. అసలు పోయిన జన్మలో వీళ్ళందరికీ మీరు ఫాదర్ అయ్యి ఉంటారు. అలాగంటావా? నేను వీళ్ళందరి కడుపులో పుడతా నెక్స్ట్. ఓకే. సో ఎక్కడి నుండి స్టార్ట్ అయింది సార్? అలా అసలు మీరు ఎలా అనుకున్నారు? ఆర్టిస్ట్ అవ్వాలని ఎలా అనుకున్నారు? నేను నా జీవితం అంతా స్నేహితుల ఇన్‌ఫ్లూయెన్స్‌తోనే గడిచిందమ్మా. ప్రతి టర్న్ ఒక స్నేహితుడు ఉంటాడు అక్కడ. స్నేహితులు ముఖ్య రోల్ నా ప్లే లైఫ్ చేశారు. అంతా స్నేహితుడితోనే నడిచింది. నేను ఫస్ట్ ఫాదర్ క్యారెక్టర్ వేయటానికి కారణం కూడా ఒక స్నేహితుడు. నేను వాడు కొంచెం పేపర్లు ఖరాబ్ చేసే అలవాటు ఉంది, రాస్తుంటాడు. ఆ కబుర్లు ఆడుకునేవాళ్ళం రోజు ఈవినింగ్. బట్ హీ వాజ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ హిందుస్థాన్ షిప్ యార్డ్, విశాఖపట్నం. అలాంటిది ఒకరోజు రేపటి నుంచి మనకు కూర్చోవడం కావదురా అన్నాడు. ఏమన్నాను? ఆ నాటకం రిహార్సల్స్ అన్నది. నాకు నాటకం చూడటం రాదమ్మా, చూడటం రాదు, వేయటం వదిలే. నాటకం చూస్తుంటే అదిగో సుబ్బారావు, వెంకట్రావు, రామారావు, వాళ్ళ పేర్లే తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళే గుర్తొస్తారు. కానీ వాళ్ళు వేసే క్యారెక్టర్లు బుర్రలో వెళ్ళేది కాదు. అంటే ఐ డు నాట్ నో హౌ టు వ్యూ ఏ నాటకం. అంతటి మేధావిని. అలాంటిది రిహార్సల్ సరే ఇక్కడ కూర్చోడు, ఎందుకు అక్కడే కూర్చుంటా అని రిహార్సల్ రోజు చూసేవాడిని. రోజు అలా మీ స్నేహితుతో పాటు వెళ్ళేవాడిని. ఒక్కో రోజు అంటే ఇంకా ప్రదర్శన ఒక 4 days 3 days ఉంది. అందులో వేషం వేసే ఒక ఆయనకి హైదరాబాద్ నుంచి ఉద్యోగం ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. పాపం వాడికి బ్రతుకు తెరుగు కదా అది, ఎవ్వరూ కాదనలేదు, వెళ్ళిరా అన్నా. బట్ మరి వాడు వెళ్ళిపోయాడు. వాడు వేషం వేసేది ఎవరు? డైరెక్టర్ గారు ఈఎం దాస్ అని అతను సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఆయన మీ ఫ్రెండ్ రోజు వచ్చి చూస్తున్నాడు కదా, ఆపద్ధర్మంగా ఏమైనా చేస్తాడేమో, కంటపాటు వీడు రోజు చూస్తున్నాడు కదా, కూర్చుంటున్నా.
వాడొచ్చాడు ఇక్కడ ఇదిరా సంగతి అని. సరే పద అన్నాను. చెప్పాను కదా నన్ను ఆటం చూడడం కూడా తెలియని మనిషిని వేషం వేయాల్సి వచ్చింది. ఎంత ఇబ్బంది పడ్డానో నాకు గుర్తులేదు కానీ ఇబ్బంది పడ్డా. అన్నిటికన్నా ముఖ్యం చేతులు ఎక్కడ పెట్టుకోవాలి పెద్ద ప్రశ్న. ఇది ఒక టన్ను ఇది ఒక టన్ను అలా అయింది. ఏదో అయిందమ్మా. అది మొదలు. అది ఆ నాటకంలో మీ పాత్ర ఏముండింది? ఫాదర్. ఓకే, స్టార్టింగ్ ఫాదర్. అరే హీరో ఫాదర్ని. అది ఎలాంటి ఫాదర్ని అంటే బయలాజికల్ ఫాదర్ని. వాడు నా కొడుకు. జమీందార్ గారి దగ్గర ఏదో వజీర్ గానే ఏదో వర్క్ చేస్తున్నాను నేను. ఆయనకి పిల్లలు లేకపోతే నాకు కబర్లు పుడితే ఒక బిడ్డని ఇచ్చేస్తాను. వాడే ఇప్పుడు జమీందారు. వాడు నన్ను వర్కర్ని చూసినట్టు చూసేవాడు. ఆయమయ్యా అన్నట్టు. ఎందుకు నాకు నమస్కరించలే. వెళ్ళిపోతానని కూడా కాదు, సూసైడ్ చేసి వెళ్ళిపోతాను. ఎక్కడో అవమానపడ్డా. వెళ్ళిపోతుండగా డైరెక్టర్ గారు మొదటే చెప్పారు, సరే వెళుతూ ఆ షాల్ కొంచెం అలా వదిలేయండి, అక్కడ పడాలి, దాంతో పని ఉంది అన్నాడు. సరే అన్నాను. షాల్ వదిలేసాను, వెళ్ళిపోయాను. నువ్వు నమ్మవమ్మా, సముద్రపు హోర్లా వినిపిస్తోంది. ఏంటని చూస్తే చెప్పట్లు. అబ్బబ్బబ్బా, ఏది ఇంత రెస్పాన్స్ వచ్చింది అనుకున్నా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. తడుముకుంటూ స్టేజ్ మీద చేస్తే సరదాగా ఆపద్ధర్మం, ఇంకేం కాదు, సరదా కాదు అయింది. అప్పుడు అనుకున్నా, ఓహో ఇదేదో మనకు కష్టపడకుండా దిన విద్యలా ఉందరా అనుకున్నా. అయిందమ్మా. ఆ తర్వాత నాకు కొంచెం ఆయన అన్నయ్య అవుతాడు, పెద్దమ్మ కొడుకు. వాడు చలమని మన శారదమ్మ మూడు, వాళ్ళది ఏదో ఉంది చిత్ర, అందులో ఆ ప్రొడక్షన్ ఆల్ ఇన్ ఆల్ ఏదో చేసేవాడు. ఒకసారి వాడు వైజాగ్ వచ్చి వాడికి తమ్ముడు పెళ్ళికి వచ్చాడు. నన్ను చూసి, ఎరా సినిమాలో యాక్ట్ చేస్తావా అన్నాడు. బే అన్నాను. సరేలే నేను వెళ్ళి రాస్తాను అన్నాడు. వెళ్ళాడు. ఉత్తరం వస్తుందని చూసి, ఆ సినిమా అన్న మాట పడగానే ప్రతి యాక్టర్కి సరదా అనిపిస్తుంది కదా అనుకున్నా. 2 నెలలు అయింది, నో లెటర్. కాదని చెప్పి బ్యాగ్ పట్టుకొని బయలుదేరా. మద్రాస్ వెళ్ళిపోయింది. అది ఆయన వల్ల నాకేం వేషాలు రాలేదు కానీ మామూలుగా అందరు యాక్టర్లు పడ్డ బాధలు పడ్డాను. అక్కడక్కడ తిరిగాను, డైరెక్టర్లు కలుసుకున్నాను. అందులో నా అదృష్టం ఏంటంటే, చెప్పాను కదా నా లైఫ్లో స్నేహితులు అంత ముఖ్యం. సాంబమూర్తి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి మన బాలచందర్ గారి అసోసియేట్ ఫ్రెండ్, ఆయన పేరు ఈరంకి శర్మ. బాలచందర్ గారికి అసోసియేట్ గా పనిచేస్తున్నది ఈరంకి శర్మ, బ్రాహ్మణ్. రే ఒకసారి నేను తీసుకువెళ్ళి ఆయన పరిచయం చేస్తాను రా, ఎందుకన్నా మంచిది అన్నాడు. అప్పుడు ఎందుకన్నాడంటే, బాలచంద్ర గారు కొత్త వాళ్ళతో తెలుగు సినిమా తీస్తున్నాడు అని. ఏమైనా వస్తుందేమో ట్రై ఆయన ఎక్కువ తమిళే కదా. ఆ తర్వాత తెలుగులో వచ్చేది బిగినింగ్ లో ఆల్ తమిళ్ అయిందమ్మా. వెళ్ళాం. నమస్కారం రేపు అని ఒక ప్లేస్ చెప్పాడు, అక్కడికి రండి, డైరెక్టర్ గారు ఉంటారు, మమ్మల్ని చూస్తారన్నారు. అయింది. డైరెక్టర్ గారు చూశారు. బాలచంద్ర మీకు తెలియదు కదా, ఆయన కళ్ళు ఎలా ఉంటాయంటే ఎక్స్రే, కంటికి అలా సూటుగా చూడటం కొంచెం కష్టం. బాలచంద్ర సేమ్ రామారావు గారు, ఎన్టీఆర్ కూడా సూటికి కళ్ళలో కళ్ళు పెట్టి ఎక్కువసేపు చూడలేదు. ఇలా చూసి అవును సార్ రేపు అంతే, పడిగట్టడం కూడా అదొక రకం. వాళ్ళ చూపుని తట్టుకోవడం కొంచెం కష్టం. సేమ్ బాలచంద్ర. అయింది. వైజాగ్ లో షూటింగ్, అంతులేని కథ, పేరు వినేమంటావు, సూపర్ హిట్. అందులో ఒక క్యారెక్టర్ ఉంది,
చివరికి అంటే లాస్ట్ ఒక హాఫ్ యాన్ అవర్కి అంతకు సినిమా లాస్ట్లో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. హీఈస్ ఎ మేనేజర్ ఇన్ ఏ ఫర్మ్, హీరోయిన్ వాజ్ అసిస్టెంట్. కారణాంతరంలో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవడం అది ఆ క్షణాల్లో ఏమైందంటే అమ్మాయి ఇంకొకరినెవరినో ప్రేమిస్తున్నట్టు తెలుసుకుంటుంది. చివరికి వీళ్ళిద్దరికి వెళుతుంది. ఈ అమ్మాయి మేనేజర్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇది అలా వెళ్తుంది కదా. అందులో ఆ వేషం అక్కడి నుండి అలా గడితే ఎక్కువగా నాకు టర్నింగ్ ఏంటంటే ఈరంగ శర్మ గారు అని చెప్పాను కదా, ఆయన బాలచంద్ర గారి దగ్గర నుంచి వచ్చేసి బయటకు వచ్చి ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆయన ఫస్ట్ సినిమా చిరకమ్మ చెప్పింది, వెరీ గుడ్ సక్సెస్ఫుల్ మూవీ. దానికి ప్రొడ్యూసరు చేగొండి హరిరామజోగయ్య గారు ఉన్నారు కదా, పొలిటికల్ చాలా ఆయన ప్రొడ్యూసర్. ఇదేందమ్మా అందులో ఒక వేషం. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యాడు కదా, నాలాగా ఎందరో అని ఒక సినిమా డైరెక్ట్ చేసాడు శర్మ గారు. అందులో ఒక ఫాదర్ క్యారెక్టర్, ఇద్దరు కూతుళ్ళకి తండ్రిని. మొత్తం 62 ఎన్నో సీన్స్ అన్నా, అందులో 53 సీన్స్లో నేను ఉంటాను. అంటే అంత పెద్ద లెంగ్తీ క్యారెక్టర్. అది ప్రొడ్యూసర్ని డిసప్పాయింట్ చేయలే. ఇట్ వాస్ నాట్ ఎ ఫెయిల్యూర్ బట్ నాట్ ఎ వెరీ గుడ్ సక్సెస్ అయింది. ఆ సినిమా 1978 అనుకుంటా నంది అవార్డ్స్కి పంపించారు. అందులో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, డైరెక్టర్ వచ్చి మొత్తం 6-7 నందీలు వచ్చాయి. అందులో బెస్ట్ యాక్టర్ దీని ఈనాడు పత్రిక వచ్చింది నంది అవార్డ్స్ సంవత్సరం. చూస్తే హేమ సుందర్ అని ఉంది. అబ్బో ఇది ఏదో పొరపాటు రాదు. సాధారణంగా బెస్ట్ యాక్టర్ గోస్ టు హీరో. యూజువల్లీ అప్పుడులో తండ్రికి ఇచ్చే అంతవరకు తండ్రికి ఎక్కడ బెస్ట్ యాక్టర్ లేదు. అదొక ప్లస్ పాయింట్ నా దీనికి. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెస్ట్ యాక్టర్ తెచ్చుకున్నది దీని అయిందమ్మా. అక్కడి నుంచి మొదలు వేసాను. ఒకటి నేను అసలు సినిమా చెప్పడం మర్చిపోయాను. మద్రాసు వెళ్ళాను కదా, తడుముకుంటూ ఎవరిని కలుసుకోవాలా ఇప్పుడు ఏమిటంటే ఆ రోజుల్లో అనుకోకుండా నాకు నాగేశ్వరరావు అంటే పిచ్చి, చాలా అక్కినేని నాగేశ్వరరావు అంటే మొదటి నుండి. మా ఫ్యామిలీ అందరూ ఆయన ఫ్యాన్స్. ఆ టైంలో ఎవరు ఫ్యాన్ కాదండి నాగేశ్వరరావు గారు అంటే? అది కాదు, రామారావు గారు ఉన్నారు కదా పక్క, బట్ రామారావు గారు ఫ్యాన్స్ లేరు, అందరూ నాగేశ్వరరావు ఫ్యాన్స్. నేను నాగేశ్వరరావు ఫ్యాన్. ఆయన మద్రాసు వచ్చాడు, వస్తున్నాడు ఇవాళ అని చెప్పి విన్నా. ఆయన హైదరాబాద్లో ఉండేవారు, షూటింగ్ నిమిత్తం మద్రాసు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఒకసారి కలుసుకుందామా అనిపించింది. ఎక్కడ ఉంటారంటే హోటల్ సవేరా బీచ్ దగ్గర ఉంటుంది. వెళ్ళాను. వెళ్ళి రిసెప్షనిస్ట్ ఉంది కదా, అమ్మా నేను నాగేశ్వరరావుని కలుసుకున్నాను, డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంది. లేదమ్మా, sit down, there is another person without you, like you, without appointment has come, after him you can go on. ఓకే కూర్చున్నా. ఈ విషయం నాగేశ్వరరావు గారికి తెలియదు. నాగేశ్వరరావుకి తెలీదు. ఆయన్ని రెండోసారి చూడడం అనుకుంటాను పర్సనల్గా. కూర్చున్నా. కాసేపటికి ఆయన్ని ఇలా ఉంది, వెళ్ళాడు. ఇంకాసేపటికి ఇలా అంటుంది అనుకున్నాను నన్ను. టు మై సర్ప్రైజ్ నాగేశ్వరరావు ఇప్పుడు వెళ్ళిన మనిషి కాక ఇంకో ఇద్దరు వచ్చేస్తున్నారు బయట. అసలు ఏమనుకున్నారు? మిమ్మల్ని నాగేశ్వరరావు గారు కలుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే ఒకసారి చీ అంటే వచ్చేస్తాను ఉంది. ఆయన చేత చీ అనిపించుకోవడం అంత పెద్ద అవమానం ఏం కాదు. అయింది, వచ్చారు. ఇంకా హైట్ ఏమని చెప్పి వెళ్ళి నమస్కారం ఏంటి విషయం అన్నట్టు చూసాడు. సార్ నా పేరు పలానా, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్,
ఏదో చెప్పబోతున్నాను, కొంచెం ఇబ్బంది పడుతున్నాను, చుట్టూ మనుషులు ఉన్నారని. ఆయన అది గమనించి వాడిని నేను చెప్పి కమాన్ అని మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళారు. సవేరా హోటల్ బ్యాక్ తీసుకెళ్ళాడు వెనక్కి. అప్పుడు ఫుల్ పెద్ద తోట, ఆల్ రోజ్, రోజ్ గార్డెన్, అన్ని రోజెస్. ఏంటి విషయం ఇక్కడ అవ్వలేదు చెప్పండి అన్నాడు. చెప్పాను సార్ ఇది సంగతి, ఇక్కడికి నేను వచ్చేప్పుడు 4 నెలలు అయిపోయింది, ఎక్కడ దరి అనిపించటం లేదు, ఆ విషయంగాను మిమ్మల్ని వై 60 films are being made in a year, why can't you get a chance అన్నట్టు అన్నాడు ఆయన. అంటే ఆయన పాజిటివ్ గానే మాట్లాడారు. అయ్యో మామూలు పాజిటివ్ కాదమ్మా. నేను ఈ వెధవ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో సార్. టు హ్యావ్ టాలెంట్ ఇన్ యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద టాలెంట్ ఆఫ్ మార్కెటింగ్ దట్ టాలెంట్ సార్. నాకు అది లేదండి అని నవ్వి. ఎనీవే ఐ నెవర్ రికమెండ్ ఎనీబడి టు మై producers. It is because if you take 2 takes instead of 1, I feel that I am giving the trouble to the producer అని చెప్పేశారా నిర్మాతగా? చెప్పారు. కానీ we have our అన్నపూర్ణ చిత్ర వాళ్ళకు ఉంది కదా, అది మాది తొందరలో ఏదో స్టార్ట్ అయ్యేటట్టుంది. ఐ థింక్ ఆఫ్టర్ 4 months ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. నా సుబ్బారావు గారు, ఆదురు సుబ్బారావు గారు ఈజ్ అట్ బాంబే, ఈజ్ డూయింగ్ సమ్ హిందీ మూవీ. సో ఆఫ్టర్ 4 months యూ మీట్ మీ. ఓ థ్యాంక్ యూ సార్. సార్ షల్ ఐ మీట్ యూ హియర్ ఆర్ హైదరాబాద్ అని. ప్లీజ్ అని, I'll come to Hyderabad sir because that's where you stay, only for shooting purpose you come and go. Okay and thank you sir అన్నాను. సార్ ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించింది అంటే మీ కళ్ళలు నిజం అవబోతున్నాయి అని అనిపించిందా? అంత పెద్ద ఊహలు నా నేచర్ లో లేవమ్మా. ఐ డోంట్ ఇమాజిన్ థింగ్స్. థ్యాంక్ యూ అంటే ఆయన డోంట్ సే థ్యాంక్స్, యూఆర్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ మే హ్యావ్ యాక్టర్, డజంట్ మ్యాటర్. రియలీ ఆయనకి నాగేశ్వరరావు గారికి సరదా ఇంగ్లీష్లో మాట్లాడటం, ఆ సరదా ఉంది. తెలుగుకండి ఇంగ్లీష్ అంటే ఎదుటివాడు అర్థం చేసుకోగలడు అంటే ఈ ప్రిఫర్ ఇంగ్లీష్. నేను కూడా ఒకసారి చేశానండి. చేసావా? అదమ్మా. ఆ రకంగా 3 నెలలు అన్నారు కదా, వెంటనే సంచిపట్టుకు వెళ్ళిపోయాను వైజాగ్. మళ్ళీ ఎందుకు ఆయన చెప్పిన దానికి 15 రోజులు నెల ముందు ఇక్కడికి వచ్చాను. మన ఇదే ఇది కృష్ణానగర్, అందులో అక్కడ 50 రూపాయలు ఏదో రూమ్ తీసుకుని అక్కడ ఉంది. ఫస్ట్ నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళాలి. ఆయన బంజారా హిల్స్ లో ఉన్నారని తెలుసు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 1 అడ్రస్ పట్టుకున్నా. హౌ టు గో దేర్. మరి ఇవన్నీ వెళ్లే ముందు ఏదో యాక్టింగ్ కోర్సు ఇలాంటివి ఏదో చెయ్యాలి, లేకపోతే నేను రిజెక్ట్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదా మీరు? అయ్యో నేను ఏం యాక్టింగ్ కోర్స్ చేశానని నాటకంలో మంచి పేరు వచ్చింది నాకు. అంతే, ఆ నాటకాన్ని ధైర్యంగా పెట్టుకొని బయలుదేరారు. నువ్వు చెప్తే ఆ నాటకం తర్వాత మర్చిపోయాను చెప్పడు. ఇంకొక నాటకం అదేంటంటే నటనాలయం అని, మోదుకూరు జాన్సన్ రైటర్. అది ఒక నటుడి జీవితం, ఒక మహానటుడి జీవితం, నటనాలయం. అందులో ఆ క్యారెక్టర్ పేరు రాజారావు, మహానటుడు రాజారావు. ఆ వేషం నేను వేశాను. అది నా 4వ నాటకం. ఈ యొక్క సర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయో నా లైఫ్లో. అది ఆల్ ఇండియా పరిషత్, ఎందుకంటే ఇది టాటా నగర్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఆంధ్ర కాదు. అది అయిపోయి నాటక పరిషత్ అయిపోయింది, ప్రైజులు. నేనే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వస్తే ఆశ్చర్యపోవలసింది ఏం కాదు. బికాస్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది, మంచి క్యారెక్టర్ అయిపోయింది. బెస్ట్ యాక్టర్ వచ్చింది 4వ సినిమాతో. అలాగే ఈ నాలాగే ఎందరో అన్నానా, దట్స్ మై 4th or 5th ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ నంది. అలాగే అంటే నాకు ఏదో అవార్డులు తీరినట్టుంది అనుకున్నా.
ఉమ్. అలా స్టార్ట్ అయిందమ్మా. ఏముంది అలాగే అక్కడి నుంచి మరి గడిచింది. దాని తర్వాత నాగేశ్వరరావు గారిని ఎలా అయ్యో కలిసారు? ఆయనతో ఆయన వల్ల 4-5 సినిమాలు చేశాను. మహాకు క్షేత్రయ్య, ఉమ్, ఇంకోటి ఏదో ఉంది. మరి నాగేశ్వరరావు సినిమాలు అంటే అన్ని పెద్ద సినిమాలే కదా. అవును. ఉమ్, చేశాను 4-5 ఉమ్, చేశాను. ఆ తర్వాత నాగేశ్వరరావే అన్నారు, ఉమ్, ఇట్స్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ, ఉమ్. గో టు మద్రాస్. ఆహా. ఇండస్ట్రీ మద్రాస్లో ఉంది, ఇక్కడ లేదు. ఆ, ఎప్పుడైనా ఏదైనా ఎనీ ఛాన్స్ కమ్స్ ఐ విల్ జస్ట్ కాల్ యూ, బీ ఉమ్, ఇన్ టచ్ విత్ మీ అన్నాడు. ఉమ్, ఓకే అన్నా. ఉమ్, అప్పుడే పెళ్ళయింది. ఆ, పెళ్ళాన్ని సంకం వేసుకు వెళ్ళిపోయారు. ఉమ్, ఎక్కడికి? మద్రాసు. ఉమ్, వెళ్తే అక్కడే గోలే మామూలు. ఉమ్. మరి ఆవిడ మిమ్మల్ని ఎప్పుడు నా వద్దనలేదా? అదృష్టం ఏంటంటే మా ఇంట్లో ఏ ఒక్కరూ వద్దని లేదన్న. ఆహా. చెప్తే నమ్ము, ఫస్ట్ టైం నేను మద్రాసు సినిమా వేషాలకు వెళుతున్నాను అని ఉమ్, తెలిసి రిక్షా ఉంది, ఉమ్. రిక్షాలో ఎక్కి రైల్వే స్టేషన్ బస్కి వెళ్ళి వెళ్ళాలి. ట్రైన్ కో బస్కి రైలుకి మా అమ్మకి అమ్మ ఉహుం. నాగేశ్వరరావు అంత అయ్యారా అంది. నిజంగా లేదు కొంచెం ఉమ్, ఉడుగుతో ఉమ్, నాగేశ్వరరావు అంత అయిపోరా అంది. ఉమ్. అంటే సినిమా పట్ల అందరికీ ప్రేమే ఉండింది అప్పుడు. ఉమ్. నో ఇంట్లో. బడీ సెడ్ నో టు మై ట్రయల్స్. ఉమ్. అంటే యూజువల్లీ మనము ఎక్స్పెక్ట్ చేయం కదా, క్లిక్ సాధారణంగా అవుతుందో క్లిక్ అవుతుందో సినిమా అని. అంటే ఇంట్లో డిస్కరేజ్ చేస్తారు, అవును, ఎందుకు లైఫ్ పాడు అవును. చేసుకుంటాను. ఉమ్, బట్ నాకు అది జరగలేదు. ఉమ్, విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీబడి ఉమ్, ఐ వెంట్ టు మద్రాస్. ఇది అయిందమ్మా. ఉమ్, ఆ రకంగా మొత్తానికి అటు ఇటుగా 400 సినిమాలు చేశాయి. ఉమ్, 400 పైనే. ఉమ్, ఐ డెంట్ కీప్ ది రికార్డ్. ఉమ్, రికార్డ్ లేదు కానీ ఉమ్, ఒకసారి మన ఫిల్మ్ డైరీస్ వస్తుంటాయి చూడు, ఉమ్. అందులో చిరంజీవి అట్టబొమ్మతో ఒక డైరీ వచ్చింది. చిరంజీవి యుద్ధం అని ఏమైనా ఉందా? సినిమా ఉందేమో, నాకు ఆ, గుర్తులేదు. ఉమ్, చిరంజీవి అట్టబొమ్మతో డైరీ. ఉమ్. అందులో మూకీస్ నుంచి ఇవాల్టి వరకు సినిమాల లిస్ట్ అంతా వేశాడు. ఆహా. ఉమ్. నాకంటే ఇంట్రెస్ట్గా మా ఆవిడ టిక్ అచ్చ. పెట్టుకుని అప్పుడు చెప్పింది. అప్పుడు ఇట్ వాజ్ 300+ అప్పుడు. ఆ ఆ, తర్వాత 50 చేసి ఉంటాను అనుకో. ఆ, ఇది ఎప్పటి సంగతి? ఉమ్, ఆ యుద్ధం యజ్ఞం ఉమ్. చిరంజీవి అట్టబొమ్మగా వచ్చింది ఒక సో గైడ్. కొత్తగా పెళ్ళైనప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఉంటాయి. మరి మామూలుగా అలాంటప్పుడు ఆవిడ ఎంత చెప్పనా సహకరి చెప్పనా ఉమ్, ఆవిడ డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉమ్, పిల్ల. ఉమ్, డబ్బు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు. ఉహుం, ఇప్పటి లెక్కల్లో చూస్తే కోటీశ్వరుడు. ఉమ్, ఎందుకంటే ఆయనకు ఒక అంబాసిడర్ కారు, ఒక ఫియట్ కారు ఉండేవి. ఉహుం, నేను పెళ్లి చేసుకునే నాటికి. ఉమ్, ఫ్యామిలీతో అంటే అంబాసిడర్ వెళ్ళేవారు. ఉమ్, ఆయన ఒక్కడు ఆఫీసర్ అంటే ఉమ్, దీనికి వెళ్ళేవారు. ఉమ్, అంటే వాళ్ళు దట్ రీచ్. ఉమ్, ఉమ్. బిగినింగ్లోనే ఒప్పందం ఏంటి, నెలకి 500 పంపించడం. ఓకే. ఉమ్. 500 అంటే ఈవేళ అప్పట్లో రోజుల్లో చాలా పెద్ద విషయం. కదా, 500 ఉమ్, నెలకు వచ్చేసేది. ఉమ్, ఆ రకంగా పోతాడు. ఉమ్, అదీ కాక అవి చాలా కావు. ఉమ్, దాంతో దగ్గర దగ్గర ఒక 60 తులాస్ బంగారంతో వచ్చింది ఉహుం, నా పెళ్ళం నాతో మద్రాసుకి. ఉమ్, తిరిగి ఒకనాడు వెనక్కి వచ్చేసాం కదా, ఉమ్. అప్పటికి నల్లపూసలు తప్ప ఇంకేం లేదు. అయ్యయ్యో! అయినా ఆవిడ ఎప్పుడే వద్దనలేదా మరి? అయ్యో, దట్స్ వేర్ ఐఎమ్ ఉమ్, బ్లెస్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఉమ్. ఇన్ నెవర్ దట్ వే నెవర్, మీరు చాలా లక్కీ. మీ నో డౌట్. పేరెంటల్ ఫ్యామిలీ మీ ఐఎమ్ లక్కీ. నాట్ ఓన్లీ దట్ అమ్మా, ఉమ్, నా కొడుకులు, ఉమ్, కొడుకులు ఇది కొడుకు, ఉమ్, కూతురు, ఉమ్, కూతుర్ని ఎంసీఏ చదివించా. ఉహుం, పెళ్లి చేసాం. ఉమ్, హీఈస్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ అల్లుడు గారు. ఉమ్, నౌ దే ఆర్ ఇన్ బెంగళూరు. ఉమ్, కొడుకు బీసీఏ. వీడిని ఎలాగో ఈ ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏదో ఉంది, ఐబిఎం. ఐబిఎస్ ఏదో ఉమ్, ఉంది, ఉమ్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అవును. అందులో ఎలాగో నాకు అప్పులు చేయడం కొత్త ఏం ఉమ్, కాదు. ఉమ్, ఇచ్చారు. వాడు వద్దు డాడీ, ఉమ్. ఐ గో ఫర్ ఎ జాబ్. ఓకే. చదువుతూ పని చేస్తూ చదువుతూ ఉన్నాడు. ఉమ్, పని చేస్తూ చదవడం అవదు నాకు తెలుసు. బట్ ఎనీవే, ఉమ్. వాడికి ఏంటి, ఫైనాన్షియల్లీ హీ డజంట్ వాంట్ బర్డెన్. డిపెండెంట్ ఉండదలుచుకోలేదు. ఉమ్, వాడు ఉద్యోగస్తుడు. ఇవాళ ఈ సమ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉమ్. రిలయన్స్లో. ఓ వెరీ గుడ్. ఉమ్,
లక్షలు వస్తుంది Hmm. చెప్తున్నా. Hmm. ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ బ్లెస్డ్. Hmm. ఐఎమ్ బ్లెస్డ్. Hmm. కొడుకు బాగా సంపాదించడం కాదు, వాడు బాగా చూసుకోవద్దు అవును. కదా. ఆ, అది మరి ఎంతమంది ఇంకో ఫాదర్స్ ఆస్పెక్ట్. యా సరిగ్గా ప్రేమగా కొడుకు కోడలు ఇద్దరు మనవలు ఆల్ పచ్చటి కాపురం అది. ఐఎమ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అన్న. రియలీ ఐ థ్యాంక్ గాడ్, థ్యాంక్ మై పేరెంట్స్. నాకు ఎక్కడ కష్టాలు లేవు, ఎక్కడ కనుబొమ్మ అని ముడవలసిన అవసరం లేదు, లేకుండానే గడిచింది. చిన్న చిన్న కష్టాలు ఎవరికో, ఇప్పుడు అమ్మాయికి రావా కష్టం వస్తుంది, అలా గడిచిందమ్మా నా జీవితం. సో మీరు ఇందాక నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ ఉండే కదా, సో అది దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కలిసారు? ఆయన తర్వాత వచ్చిన నాగేశ్వరరావుతో వేసిన వేషాలన్నీ ఆయన చెప్పినవి. అది పెద్ద ప్రొడక్షన్స్ నాగేశ్వరరావు అంటే. ఇంకొకటి ఏంటంటే, నాకు మరి పెద్ద డైరెక్టర్లు ఉంటారు, రాఘవేంద్ర గారు, కోదండరామిరెడ్డి గారితో చేశా 4-5 సినిమాలని. బట్ ఆ పెద్ద డైరెక్టర్ల దగ్గర నేను వెళ్ళను. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్లు, ఇప్పుడు గుమ్మడి గారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఎందుకు ఆ చేతులు కట్టుకోవడం, అంతా వస్తే ఒక వేషం అంతే కదా. అదే ఆల్వేస్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ అప్కమింగ్ చిన్న డైరెక్టర్లు, చిన్న ప్రొడ్యూసర్లతోనే నాకు ఆ ట్రీట్మెంట్ వస్తుంది అని భయం నాకు. ఎవరు అలా చేయలే. దట్స్ ది రీజన్ ఐ యూస్ టు అవాయిడ్ ఆల్ బిగ్ షాట్స్. అసలు మీరు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు అసలు వాళ్ళకి? రాఘవేంద్ర గారిని ఆఫీస్కి వెళ్ళి నేను ఒక్కసారి కలవలే. ఈవెన్ దో యు ఇంత ప్రామినెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసి కూడా నాకు ఆ పెద్దాళ్ళు అంటే నాట్ దట్ ఏహీయ భావం ఏం కాదు, కానీ ఎందుకు వచ్చేది వేషమే కదా, అది ఎక్కడ వస్తున్నది చాలు. వాళ్ళ ఫిల్మ్స్ అది వేరు, ఆ క్లాస్ వేరు. బట్ సంభవ్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. అటు నుంచి కూడా నాకు ఎప్పుడు కబురు రాలే. నేను చెప్తున్నాను కదా, రాఘవేంద్ర గారు వాళ్ళు దీనికి ఒక ఫాదర్ క్యారెక్టర్ 3 సీన్లు ఉన్నాయంటే గుమ్మడి గారు ఉన్నారేమో చూడు అంటారు. అంటే ద వే ఆఫ్ దేర్ థింకింగ్ ఈజ్ సచ్. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్. అంటే వాళ్ళ ఓ సర్కిల్ లా అయిపోయి, సర్కిల్ మీరు ఎందుకు బ్రేక్ చేయలేకపోయారు మరి? నేనే కలిస్తే వాళ్ళే నేను ఏదో ఒక సినిమా చేసా, ముచ్చెల్లరునికి ఫాదర్ను ఏదో రాఘవేంద్ర. అది ఎలా వచ్చింది, దానికి రైటర్ గణేష్ పాత్ర. గణేష్ పాత్ర ఈజ్ మై ఫ్రెండ్, మామూలు ఫ్రెండ్ కాదు, చాలా దగ్గర ఫ్రెండ్. వాడిది వైజాగే, నాటకాల దగ్గర నుంచి పరిచయం, వాడి వల్ల వచ్చింది అది. అలాగా మళ్ళీ ఆయన పిలవలే, నేను ఆయన కాంటాక్ట్ చేయలేదు. నేను పెద్దవాళ్ళ జోలికి వెళ్ళమ్మా, నాట్ దట్ ఐఎమ్ ఎవర్స్ ఆర్ సంథింగ్, అదేం కాదు. ఎందుకు పెద్దవాళ్ళతో కావాలని. అంటే మీరు దీంట్లో సంతోషంగా ఉన్నారు, చేసిన దాంట్లో తృప్తి చెందారు. ఏంటి నేనే నాగేశ్వరరావు లేకపోతే గుమ్మడి గారితో రంగారావు గారిని అయిపోదాం అని ఆశలతో వెళ్ళా. బ్రతుకుతారు అమ్మా, నాకు సరదా అయిన లైన్ యాక్టింగ్ అంతే తప్ప ఏదో యాక్టర్ అయిపోదాం. ఇంకొకటి ఏంటంటే, నాకు ఐఎమ్ ఏ టిపికల్ పర్సన్. ఇన్ని సినిమాలు వేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా మాల్కి ఎక్కడికైనా వెళ్తే ఇలా ఒకసారి చూస్తారు కదా, నాకు అలా చూస్తే కొంచెం ఐ డోంట్ లైక్. అంటే మీరు ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. ప్రైవసీ గాడిద గుడ్డ ఏం కాదు. ఐఎమ్ లైక్ ఇన్ని ఆమ్ ఆద్మీ అంటాం కదా, 10 మందిలో ఒకడు తప్ప. మీకు అలా అనిపిస్తుందండి? మా కోసం యు హావ్ ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్. వాళ్ళు చూడటం అలా చూస్తున్నాం, అదేం తప్పు. కానీ పాపం పోల్చారు చూస్తున్నారు. కొంతమంది కాళ్ళ దండం పెట్టిన ఉన్నారు. అయ్యో భగవంతుడు అనుకున్నాను, ఏం చేస్తాం, అనుభవించాల్సింది. ఇట్ ఇస్ మీ ప్రొఫెషన్ కి ఆ రెస్పెక్ట్ అంతే 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 అంతేనమ్మా. నాకు ఇచ్చిన గొప్ప అని నేను అనుకున్నాను. సినిమా ఫీల్డ్ అన్నది చాలా గొప్ప ఇదమ్మా. అవి ఎవడ కనిపెట్టాడో మొదట ఈ సినిమా అన్న ఈ టెక్నిక్ అని, అది ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా ఇంక ఏ కళ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు జనాలని. ప్రపంచం వరల్డ్ వైడ్ దాని ఇన్ఫ్లుయెన్స్ కన్నా
దాన్ని మించిన ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి ఏం లేదు. ఇట్స్ అల్టిమేట్. మీడియా ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద గొప్ప చాలా ఉంటది. ఆ రకంగా బికాస్ మీరు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తారు. హ్మ్. వాళ్ళ మనుషులు అందరూ చూసేవాళ్ళు వాళ్ళని మీతో ఆ! పోల్చుకుంటారు ఆ! చాలా సార్లు. అయ్యో! సినిమా యాక్టర్ అంటే ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. అవును, అవును. వాళ్ళు ఈవెన్ మాకు కొన్ని ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు, ఉంటారు. ఆర్టిస్ట్ ఉంటారు. ఉంటారమ్మా. ఉంటారు. ఎవరైనా అలాగే ఈవెన్. ఇప్పుడు నాకు బీయింగ్ ఎన్ యాక్టర్ ఆల్సో బిఫోర్ బికమింగ్ ఎన్ యాక్టర్ ఆల్సో ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ దిలీప్ కుమార్ ఫస్ట్. ఓ. ఆ తర్వాత వచ్చాడు జిందేగి ఎక్ సఫర్ మ్మ్. రాజేష్ ఖన్నా. ఆ. మా పిచ్చి. అప్పుడు రాజేష్ రాజేష్ ఖన్నా ఖన్నా అలా జుట్టు చాలా స్మార్ట్. దువ్వుకుని ఐ జస్ట్ లవ్డ్ హిమ్. మామూలు లవ్ మ్మ్. పిచ్చి లవ్. అలాగా ఉంటుంది. ఆబ్వియస్లీ అండి. నేను ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటారు వాళ్ళు. రాజేష్ ఖన్నాని గాని దిలీప్ని గాని నాకు ఇష్టమైంది వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరిని స్ట్రైట్ గా యాక్ట్ చేస్తుండగా చూసే ఇది వచ్చింది. ఒకసారి భరణి స్టూడియోలో షూటింగ్ అవుతుంది. ఏంటది గోపి అని దిలీప్ కుమార్ హీరో, సమ్ సింగ్ ఆయన పేరు గుర్తురాట్లే, ఆయన డైరెక్టర్. దిలీప్ కుమార్ అనగా నేను ఇంట్లో చెప్పాను ఇవాళ లంచ్కి బహుశా రాకపోవచ్చు అని. ఇంట్లో మొదలు చెప్పారు. భరణి స్టూడియోలో సినిమా మొహం కదా వాళ్ళు వదిలేస్తారు, లేకపోతే పెద్దవాళ్ళ సినిమాకి ఆడియన్స్ రానివ్వరు. కూర్చున్నా లేదు, క్లాప్ కొట్టాడు, యాక్షన్ వేసాడు, కట్ ఈయనే చెప్తాడు, చేసి కట్ అంటాడు, కట్ అయిపోయింది. ఆయన హీరోయిన్ పక్కన సైరాబాను గారు పెళ్ళమే కదా. ఆ అమ్మాయికి హౌ టు యాక్ట్ ఫస్ట్ షార్ట్ అయిన తర్వాత ఆయన యాక్ట్ చేసి చూపించాడు. ఓకే టేక్ 2 అది. రాజేష్ ఖన్నాది ప్రేమ్ నగర్ షూటింగ్. ప్రేమ్ నగర్ లో చూసారా? చాలా పెద్ద హిట్ అయింది. అయ్యో సూపర్ సూపర్. ఎక్కడ ఎవరో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను, ప్రేమ్ నగర్ షూటింగ్ అవుతున్నా కూడా నాకు తెలియదు. ఎవరో ఒక ఆయన మేకప్ రూమ్ నుంచి చక్క టక్ టక్ నచ్చి వెళ్తున్నారు. ఇలా చూసాను, మళ్ళీ రాజేష్ ఖన్నా వారిని నెమ్మదిగా సర్దుకొని లోపలికి వెళ్ళాం. సూపర్ స్టార్స్ దానికి జనాన్ని రానివ్వరమ్మా, డిస్టర్బ్ చేస్తారు అని ఉంటుంది. దూరంగా కెమెరా పక్కన నిలబడి చూస్తున్నా. అదేంటి అందులో ఫస్ట్ సీన్ ఫ్లైట్ లో వెళ్తుంటే ఈయన మంతోతు నాగేశ్వర గారు ఏదో చిన్న వేదాంతం లాంటి మాట్లాడతాడు, అది అయింది. వాళ్ళకి అవి ఏం కాంప్లెక్షన్ చాలా అందంగా సార్ టేక్ అనగానే చేయి చాచాడు. ఇప్పుడు వచ్చే మేకప్ అలాగే క్లాత్ టచ్ అప్ క్లాత్ ఇచ్చాడు, టేక్ అని. ఇలా అనేసరికి రోజ్ పింక్ చీక్స్ పెట్టి పుట్టారు అనుకున్నా. అలా ఉంటుంది. అది తల్లి ఏదో ఇప్పుడు నువ్వు ఏదో బతుకుతున్నావు, ఏదో యాంకర్ గానే ఏదో చేసుకుంటూ, అలా నేను అది నథింగ్ డిఫరెంట్. అది ఏం గొప్ప కాదమ్మా, ఈ మాత్రం కాదు. ఎవరైనా గొప్ప అనుకుంటే అది సోత్కర్ష అంటారు కదా, కిసింగ్ దేర్ ఓన్ చీక్. మరి ఇప్పుడు మాట చెప్తా, రామారావు అన్నారు కదా, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. నాగేశ్వరరావు తర్వాత రామారావు గారి ఎక్స్పీరియన్స్. రామారావు గారితో చేసినది ఒకటే సినిమా, ఒకటి కాదు రెండు. ఆ రెండు దాంట్లో చిన్న వేషం, ఇది చిన్న వేషమే. కానీ బీరం మస్తాన్ రావు అని ఒక డైరెక్టర్, ఆయనకి బ్రేక్ ఇచ్చింది రామారావు గారి. ఆయన్ని అసిస్టెంట్ గానో అసోసియేట్ గానో చూసి నువ్వు పార్టీని తెచ్చుకుంటే నేను డేట్స్ ఇస్తానన్నారు. రామారావు డేట్స్ అంటే చిన్న మాట కాదు. ఎలాగ పార్టీ రామారావు డేట్స్ ఇస్తారన్నారంటే ప్రొడ్యూసర్లకు ఏం తక్కువ వచ్చారు, అయింది. ఆయన ఒకసారి హేమసుందర్ గారు అని పిలిచాడు పాండిబజార్లో. వెళ్ళాను, ఏం గురుగారు రేపు అంటే ఏదో డేట్ చెప్పాడు, అప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది,
అందులో క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఉమ్, అయ్యో! చెప్పరేంటి? ఏయ్! ఇప్పుడు వచ్చేయమంటారా పదండి అన్నాను. అలా మొదలు ఇప్పుడు వద్దు నాకు రేపు ఒకసారి ఆఫీసులో కలవండి అన్నాడు. ఆఫీస్ ఎక్కడుందో చెప్పాడు. ఉమ్, వెళ్ళాను. ఉమ్, కథ అంతా చెప్పాడు. అందులో ఆ వేషం అన్నాడు. ఉమ్, అదేంటి తాత వేషం. ఉమ్, ఎవరికి? ఉమ్, రామారావు గారికి. ఉమ్, అడిగాను సార్ నా మనవడు క్యారెక్టర్ ఎవరంటే ఉమ్, రామారావు గారు అన్నారు. ఆ, ఎవరు? ఆ, పెద్దాయనా? ఆ, తప్పు సార్ అది. ఉమ్, ఆయన తాతని అది అన్యాయం అది. ఉమ్, బావుండదు. ఉమ్, మై హూనా ఆ, అన్నట్టున్నాడు. సరే కానీ ఉమ్, స్టార్ట్ అయింది. ఉమ్, ఫస్ట్ డే షూటింగ్ అమ్మా. ఉమ్, నిజంగా వాళ్ళ కారణం ఉమ్, నేను మారాటోళ్ళందరూ ముందే వెళ్ళిపోతాం. మేకప్ రెడీ ఉంటాం. ఉమ్, రామారావు గారి ఇంటి దగ్గరే మేకప్ వేస్తారు. ఉహు. సెట్‌కి వచ్చి వేసుకోవడం ఉండదు. ఇంకో చిన్న విషయం అడగాలి. రామారావు గారు వస్తున్నారంటే ఆయనకి 4, 5 కార్లు అలా రెడీగా ఉంటాయి. ఆయన సెలెక్ట్ చేస్తారు అని నేను విన్నాను. అది నిజమా? అది తప్పది. హ్మ్. అంటే అంత హ్యాఫజార్డ్‌గా ఉండదు. ఆ! ఆయనది ఇవాళ ఎవరి షూటింగ్ ఆ కారే వస్తుంది. హ్మ్. 4 కార్లు అంటే ఇంకో పని మీద రావచ్చు. హ్మ్. అంతే తప్ప హ్మ్. కార్లు వరుస అంటే అంత లావిష్‌గా ఆయన డ్రెస్‌కి అఫ్‌కోర్స్, మ్యాచ్ అఫ్‌కోర్స్. చేసుకొని అది తప్పేం లేదు. వచ్చేవారు అని. ఇప్పుడు సావిత్రమ్మ బతికున్న రోజుల్లో అమ్మ హ్మ్. ఇంటి ముందు ఈ ఇంపోర్టెడ్ 4, 5 కార్లు అలా వెయిట్ చేస్తూ ఉండేవి. అవును. హ్మ్. నేను చూసాను వెయిట్ చేయడం. హ్మ్. రామారావు గారిది హ్మ్. ఆవేళ హ్మ్. అయింది. హ్మ్. కారు దిగారు. హ్మ్. టపా టపాలని పడిపోతున్నారు. ఆ! ఆ! పాదాభివందనాలు. ఆ! నాకెందుకో పాదాభివందనాలు అంత నచ్చేది కాదు. హుహు. ఎదురుగా ఉంటే కదా ఈ ప్రమాదం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాం. హ్మ్. అయిపోయింది. సెట్. డైరెక్ట్‌గా చదివి వినిపించారు సీన్. హ్మ్. రామారావు విన్నారు. ఓకే. టేక్ అన్నారు. హ్మ్. నేనన్నా "ఏయ్! టేక్ అంటారేంటి? పెద్దాయన కొంచెం బీపీ హ్మ్. ఒక్క రిహార్సల్" హ్మ్. ఆయన కూడా సార్ ఇది హ్మ్. సర్వీస్. హ్మ్. ఓకే. ఓకే అన్నాడు. హ్మ్. వెళ్ళాడు. అదేంటి అందులో రామారావు గారి క్యారెక్టర్. హుహు. ఎక్కడో ఫారెన్‌లో సింగపూర్‌లోనో ఎక్కడో మ్యూజిక్ కాన్సెర్ట్ ఇచ్చి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇచ్చి హ్మ్. తిరిగి వస్తున్నాడు. ఆవేళ వచ్చాడు. హుహు. ఫ్లైట్ దిగి ఇంటికొచ్చాడు. హ్మ్. వచ్చి తాత తాత అనుకుంటూ హ్మ్. వచ్చి హ్మ్. ది బ్రీఫ్ బ్యూటిఫుల్ ఇంపోర్టెడ్ బ్రీఫ్ తెరిచి ఇదిగో నీకు తుమ్ములు, దగ్గులు, జ్వరాలు అయి హుహు. రావు హుహు. ఇంపోర్టెడ్ మెడిసిన్స్ తెచ్చాడు ఆయన. ఆహా! అయిపోయింది. కట్. హ్మ్. ఆహ్, కట్ కదా! అదేంటి రిహార్సల్. హ్మ్. టేక్ అనేసరికి హ్మ్. సేమ్ ఎవ్రీథింగ్ అదే. హ్మ్. వచ్చాడు ఇలాగా ఆ బ్యాగ్ పట్టుకున్నాడు. హ్మ్. తిన్నగా వచ్చి పాదాభివందనం చేశాడు. హ్మ్. హ్మ్. పెద్దాయన రామారావు. హ్మ్. నా పరిస్థితి ఏంటి? హ్మ్. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్. రిహార్సల్‌లో కూడా చేసుంటే దట్ ఈస్ డిఫరెంట్. ఆ సీన్ రిహార్సల్‌లో చేయలేదు. రిహార్సల్‌లో ఈ పాదాభివందనం చేయలే. ఆ! టేక్ అనేసరికి వచ్చి టక్ ఆయన మిగిలినంతా ఇంప్రూవైజేషన్ చేసుకొని ఆ! అంతట ఆ! ఆయనకి యాక్టింగ్ చెప్పరమ్మా. అవును. హ్మ్. సీన్ చదివి వినిపిస్తారు. హ్మ్. ఫర్ ది సేక్ ఆఫ్ కెమెరా సార్ మీరు అక్కడి నుంచి ఇక్కడికొస్తారు అవి హ్మ్. చెప్తారు తప్ప హ్మ్. ఆయనకెవరు యాక్టింగ్ అవును. చెప్తారు. హ్మ్. అందులో ఈ మస్తానరావు కూర్చున్న డైరెక్టర్. హ్మ్. హ్మ్. ఏ బాబు ఇదేంటయ్యా నా పని చేస్తాడు అనుకోలేదు. హ్మ్. చావుకోలు కనిపించుంటుంది నా మొహం. కొంచెం హ్మ్. తెర మీద చూసుకో అన్నాడు. హ్మ్. మరీ అంత దొరికిపోలేదు. హ్మ్. మేనేజ్ చేశాను. హ్మ్. అలా ఉంటుందమ్మా. హ్మ్. వాళ్ళతో వ్యవహారం. ఈ పెద్దాళ్ళందరూ ఎవ్వరు హ్మ్. కాళ్ళు ఉండదు. రాయడాలు, పోజులు హ్మ్. కొట్టడాలు లేదు. ఏవి ఉండవు. నేను ఆన్ స్క్రీన్ ఎలాగో వాళ్ళు ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సార్ వాళ్ళు? నాగేశ్వరరావు గారి ఎక్స్‌పీరియన్స్ ఎలా చెప్పారు? ఎన్టీఆర్ గారి ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇంక ఆయనతో నాకు పర్సనల్ లేదు కదా! ఆ! ఆ! సినిమా అయిపోయి ఆ! ఆయన పెద్దాయన జోలికి వెళ్ళనమ్మా. హ్మ్. ఎందుకు వాళ్ళతో వాళ్ళ హ్మ్. చుట్టూ కోటీశ్వరులు చేతులు కొట్టుకొని ఆడితే నేను వెళ్ళి హ్మ్. పనుందనుకో హ్మ్. వేరు. హ్మ్. ఆ తర్వాత ఆయనకేదో కొంచెం దూరపు రిలేటివ్ నందమూరి ఆయన పేరు గుర్తురాట్లే డైరెక్టర్. హుహు. ఓసారి మీరు ఆయన్ని కలవండి అన్నాడు. ఇంకొకటి రామారావు గారు గాని, నాగేశ్వరరావు గారు గాని నువ్వు అనరమ్మా. హ్మ్. మీరు హ్మ్.
మీరు ఒకసారి ఆయన పేరు నందమూరి రామకృష్ణ ఏదో ఉంది, కలవండి అన్నాడు. కలిశాను. పాపం ఆయనకి ఫోన్ వెళ్ళింది, వస్తున్నాడు ఎవడో అని. రాగానే రామారావు గారు కూడా చెప్తుంటాడు ఆ మాట. సార్ క్యారెక్టర్లన్నీ మద్రాసులోనే ఫిక్స్ అయిపోయాడు. ఓకే ఓకే అయిపోయింది. చెప్తున్నా ఆయన గుర్తు పెట్టుకుని నేను నచ్చాను అన్నమాట ఫర్ సమ్ రీజన్. లేకపోతే నేను చెప్పాను వెళ్ళండి అని అండు కదా. ఎక్కడ రామారావు అమ్మా, నువ్వు కొంచెం నీకు ఊహించడం కష్టం. ఇప్పుడు పిఎం ఆఫీస్కి వెళ్తే అంత ఒక రకంగా ఉంటుంది కదా, అది అలాంటి అంత దీనిలో ఉంటుంది వీళ్ళ తరహా. అప్పుడు వాళ్ళు ఇండస్ట్రీని రూల్ చేసేవారు మరి ఒకటా రెండో దశాబ్దాలు అలా అయిందండి. దాని తర్వాత రామారావు గారితో ఎన్ని ఫిల్మ్స్ చేశారు? అయ్యో ఆయన అది ఒక సినిమా, ఈ బీరం మస్తానరావు డైరెక్టర్. అది కాక ఇంకొక సినిమా, అది గుర్తు రావట్లేదు పేరు, అందులో చిన్న వేషం. అప్పుడే చెప్పాడు వెళ్ళి ఆ నందమూరి ఉన్నాడు అక్కడ, ఆయన కలుసుకోండి అని. రెండోసారి అదమ్మా. ఆల్మోస్ట్ అందరు హీరోస్ ఆ రోజుల్లో శోభన్ బాబు, కృష్ణ గారు, ఈ మోహన్ బాబు లేడు, ఆయన ఫస్ట్ సినిమా హీరోగా మా ఇంటి మహాలక్ష్మి టైటిల్. అది అంతకుముందు ఒక మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది గుమ్మడి గారు, జమున వాళ్ళందరితో. అదే టైటిల్ తో మోహన్ బాబు హీరో, ఫస్ట్ టైం హీరోగా. అంతకుముందు ఏం వేషాలు వేసేవాడు అంటే చెప్తున్నా, వీళ్ళందరికీ తండ్రిని. శోభన్ బాబు గారితో 3-4 సినిమాలు ఫాదర్ని. ఈ గిరిబాబు, ఈ బాబులు మోహన్ బాబు గారు సెట్ పైన చాలా ఇరిటేట్ అయ్యేవారు, కోపంగా ఉండేవారు. మోహన్ బాబు అసలు అంటే కట్ చేస్తే చేసుకోండి కానీ, అసలు మంచు ఫ్యామిలీలోని ఒక ఇది ఒక అదేంటంటారు దాన్ని చెప్పడం కష్టం కానీ ఒక విసురు, అదొక రకంగా ఉంటారు. ఈవెన్ మంచు లక్ష్మి ఇప్పుడు కొంచెం మారినట్టుంది కానీ బిగినింగ్ లో అయ్యో చాలా అంటే చాలా arrogant గా మాట్లాడతారు. అలాగా సి మోహన్ బాబు. వీళ్ళ అదృష్టం మోహన్ బాబు ఆయన ఇప్పుడు కొన్ని వేల కోట్లకి అధిపతి అనుకుంటాను. నాకు ఆయన చేసిన ఒక గొప్ప పని ఏమిటి అనిపిస్తుందంటే, శ్రీ విద్యాపీఠం ఏదో ఒక స్కూల్, కాలేజ్, అది ఆయన చేయవలసిన పని కాదు అనుకుంటున్నాను నేను. మరి ఏ కారణం వల్ల కానీ ఆయనకి ఇలాంటి లీవని. బట్ గుడ్, ఇట్స్ గ్రేట్ థింగ్, గాడ్ బ్లెస్ హిమ్. ఎన్టీఆర్ గారితో కూడా తనకి పడేది కాదు అని విన్నాం. అయ్యో లేదమ్మా, రామారావు గారితో అన్నగారు అని ఆయన ఈ విషయంలో కూడా ఏదో ఉందో ఒక చిన్న వదిలేయండి, అవద్దు. అదమ్మా అలా గడిచింది నా ప్రయాణం. మర్చిపోయాను, నా స్నేహితుల ఎఫెక్ట్ అన్నాను కదా, మద్రాసులోనే ఉన్నాను అప్పుడు. ఫోన్ నేను చేశాను, వాడు చేశాడు గుర్తులేదు. ఈ సాంబమూర్తి అన్నాను కదా, ఫస్ట్ టైం మన బాలచంద్రని ఆయన ద్వారా వెళ్ళా. వాడు సోవియట్ ల్యాండ్ అని ఒక పత్రిక వచ్చేది పూర్వం, ఇప్పుడు లేదు. సోవియట్ ల్యాండ్ పత్రికలో పనిచేసేవాడు. అది ఏదో కారణాల వల్ల మూసేశారు. అంటే రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ సోవియట్ ఏదో చిన్న ఇది వచ్చింది, దే క్లోజ్డ్ ఇట్. వాడు హీ వెంట్ టు సౌదీ అరేబియా ఉద్యోగానికి. అక్కడ నుంచి ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నారు అంటే, ఇదిగోరా అక్కడ ఇంకేం చేస్తారు రారా, ఇక్కడ ఉద్యోగం చూస్తాను, ఎంత లేదన్నా ఒక 25,000 జీతం వస్తుంది అన్నాడు. 25,000 సంథింగ్ ఐ కాంట్ ఇమాజిన్. వెంటనే వీసా తీసుకున్నాను. వీసా తీసుకుని నాకు ఫోన్ చేయన్నట్టు చేశాను. వీసా కాదు, పాస్పోర్ట్ తీసుకొని
ఫోన్ చేయమన్నాడు, చేశాను. వీసా పంపించాడు. హ్మ్. ఏదో అక్కడ నుంచి రావాలి వీసా, అంటే దే కాల్డ్ యూ అని వెళ్ళా. ఉద్యోగం అందులో ఇది సినిమాలు జరుగుతున్న మధ్యలోనే సినిమాలు అప్పుడు ఇదే అయిపోయింది. ఇంకా సినిమాలు ఇంకా ఏదైనా చేద్దామని ఆలోచిస్తే రోజుల్లో వాడు పిలిచాడు. ఎందుకలా మరి ఇక్కడ బాగానే రాజిస్తుండే మరి ఆ ఉద్యోగం గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది మీకు? అయ్యో, ఒకానొక పరిస్థితిలో కంప్లీట్ డెజర్ట్, ఇంకా కాంట్రాక్ట్స్ ఏమైనా తీసుకుందాము అనుకుని ఆలోచించే పరిస్థితుల్లో వాడు ఫోన్ చేసి సరే వెళ్ళానమ్మా. అక్కడ రియాల్స్ అంటారు, సౌదీ రియాల్స్ వాళ్ళ కరెన్సీ 2000 1600 ఏదో అది నా జీతం. 2000 అంటే అప్పుడు రియాల్ వాజ్ సంథింగ్ 12 రూపీస్. 2000 ఇంటూ 12 ఎంత అయింది? 40 30 ఎంత అయింది కదా, 12 ఏళ్ళు 24. అంత జీతం నాకు. ఐ కాంట్ డ్రీమ్ ఇన్ ఇండియా. 2.5 years అలా వర్క్ చేశాక ఆ తర్వాత నేను వర్క్ చేస్తున్న ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళటం పడలా. ఏదమ్మా ఆ రకంగా జరిగింది. ఏంటమ్మా ఇదంటే మనిషికో చరిత్ర అని, ప్రతి మనిషి వాడికి ఒక చరిత్ర. కూర్చోబెట్టి అడిగా అంటే వాడు చెప్తాడు వాడి కథ. అందరూ శ్రీరాముడు శ్రీకృష్ణుడు కాదు కదా, అన్నట్టు వాళ్ళకి ఏముంది. మరి మీరు చిరంజీవి గారితో కూడా చేశారు కదా, నాగేశ్వరరావు అంత పెద్ద ఆర్టిస్ట్, మళ్ళీ చిరంజీవి జనరేషన్ గ్యాప్ ఉంది కదా, ఈయన ఎలా ట్రీట్ చేసేవారు ఆన్ సెట్స్ కానీ మీతో బిహేవియర్ కానీ? ఒక్క మాట చిరంజీవి నాతో ఫస్ట్ ఏంటంటే సినిమా ఏదో బ్యాడ్ అంటే వాడు బ్యాడ్ బాయ్ టైటిల్ హీరో. ఆయన కొడుకుని ఫస్ట్ ఆయనతో యాక్ట్ చేయడమే ఆయన కొడుకుని. అబ్బా నాకు ఈ మధ్యన మర్చిపోతున్నాను. రేపు నువ్వు ఎక్కడైనా కనిపిస్తే ఇలా మొహం చూసి ఎవరు నువ్వు అన్నట్టు చూస్తానేమో, అంటే అంత మతిమరుపు వచ్చేసింది. అయిందమ్మా. అక్కడి నుండి దగ్గర 14 సినిమాల్లో ఆయన. ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నాడు చిరంజీవి కదా. ఈవెన్ నౌ ఫస్ట్ లో ఎలా అంతే బిహేవియర్. చిరంజీవే కాదమ్మా, రజనీకాంత్, కమల్, వీళ్ళు. కమల్ హాసన్ గారితో కూడా చేశారు? తక్కువ, చాలా తక్కువ. ఆయనతో ఏదో చేశాను, చాలా తక్కువ. ఏం చెప్తున్నాను, రజనీ హీ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ యాక్టింగ్ స్కూల్ అక్కడ సౌత్ ఇండియా సంబంధించి మద్రాసులో ఉన్న యాక్టింగ్ స్కూల్లో వాడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అక్కడ చూసే బాలచంద్ర ఇంకో వీడు రజని మేకప్ రూమ్లోకి వెళ్ళావు అనుకో, అంతంత అద్దాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే ఏవేవో ఈ పిచ్చి వేషాలు వేసేవాడు. ఆయన మేనరిజం ఒకటి ఉంది అదంతా. అది వాడిని రజనీ చేసేది. రజనీ గ్రేట్ యాక్టర్. ఆయనని ఇమిటేట్ చేసేవారు. ఓకే, ఆ హిందీ యాక్టర్ ని ఇమిటేట్ చేసేవారు. అబ్బా చాలా వెరీ బిగ్ యాక్టర్ అమ్మా. వదిలే. ఈ రజనీ బిగినింగ్ లో he was a poor man. He was some bus conductor, something like that. ఇంకొకటి చెప్తా, అది ఏ సినిమా గుర్తు రావట్లేదు, ఏదంక శర్మ గారి డైరెక్షన్లో చిలకమ్మ చెప్పింది అనుకుంటా, అందులో రజనీ క్యారెక్టర్ ఉంది. ఇట్ ఈస్ బికాస్ బాలచంద్ర తాలూకా కనెక్షన్స్ ఇవన్నీ. షూటింగ్ అవుతుంది, దానికి చేగుండి హరిరామజోగయ్య గారు ప్రొడ్యూసర్. ఒక ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు, సంచి నమస్కారం సార్, మేము ఈ పాన్ స్ట్రీ మీద
ఏదో థీసిస్ ఏదో రాస్తున్నాం. దానికి ఏంటంటే ఒక యాక్టర్ చేతిలో ఏమైనా రేఖలు ఉంటాయా వీడు యాక్టర్, లేకపోతే కెమెరామ్యాన్ చేతిలో అలాంటిది ఏదైనా ఉందా, ఏవో అలాంటి స్టడీ చేస్తున్నాం అన్నాడు. సరే డిస్టర్బ్ చేయకుండా ఒకసారి వెళ్ళి చూసుకోండి అన్నాడు. నారాయణరావు హీరో, అప్పుడు హీరో, వాడు పిఎల్ నారాయణ అలా ఉన్నారు. మావి చూసి నా చేయి చూసి ఆయన చేసి అక్కడే చెప్పాడు, సార్ మమ్మల్ని అడగండి, మీరు మీ డీటెయిల్స్ ఏమిటి, ఇలా జీవితం వద్దు, నువ్వు ఫర్ స్టడీ వచ్చావన్నారు. ఆయన నా చేయి చూసి, వాడు ఫ్రెండ్ ఇద్దరు కదా, సి ఆల్ వెర్టికల్ లైన్స్ అన్నాడు. అంతే, అది మంచో చెడ్డో కూడా నాకు తెలియదు. ముగ్గురు మేము అయిపోయాం, నేను, నారాయణరావు, పిఎల్ నారాయణ. అప్పుడు రజనీ గడికి చేయాలి. యూ బిలీవ్ అమ్మా, మాకు మ్యాక్సిమం 5 minutes చూసుంటారు ఒక్కొక్క చేతిని. వాడి చేతిని పట్టుకుని కూర్చున్నారు. సార్ టేక్ అంటే వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నారు. అంటే వాడి చేతిలో ఏదో కనిపించింది అనమాట. మనం ఏంటి హస్తముద్రికం అంటాం, అంటే ఏ అజ్ఞానం, మనకి ఏ శాస్త్రం తెలీదు. ప్రతి శాస్త్రాన్ని అనడం మాత్రం తెలుసు. ఒక అంతసేపు చూసారమ్మా, మేము మీద నుంచి ఏడు కర్రోడు చేయి చాలా నెట్టేసినట్టు ఉంది అనుకున్నాం. కాలిన కర్రోడు అంటే నల్లని వాడు, కర్రోడు చేయి తెగలెట్టేసినట్టు ఉంది అనుకున్నాం. ఆ కర్రోడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఏ లైఫ్ లో ఎన్ని చిత్రమైన ఎక్స్పీరియన్సెస్. ఈ రజనీని నేను స్కూటర్ మీద ఎక్కించి తిప్పేవాడిని. రామారంగన్నల్ ప్రొడ్యూసర్, వాడికి ఏది ఉండేది కాదు, డబ్బులు ఉండేది కాదు, ఎక్కడికో వెళ్ళాలి. చూస్తారు, ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ అమ్మ, మామూలు గుడ్ మ్యాన్ కాదు, నింజాడు బంగారం. వాడు అప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు. లోపలికి వెళ్తాం కదా, లైట్ బాయ్స్ వాడు ఉంటారు, ఎన్నడా మణి అని భుజం తీసుకుని, he never behaves like never down to earth కదా, డౌన్ టు పాతాళం. దట్ ఈస్ రజనీ. ఊరికే జాతకం మనుషులు ఏంటంటే ఏం చెప్తాం, అలాంటి మనిషి ఇవాళ నెక్స్ట్ అమితాబ్ తర్వాత ఎవడు రాస్తారు అంటే రజనీ, ఎంజిఆర్ అప్పుడు, ఆ తర్వాత రజనీ. అలా అయింది. సో ఇవన్నీ వచ్చేసి మీ పాజిటివ్ సైడ్ ఆస్పెక్ట్స్ అండి. నెగిటివ్ కూడా ఏదో ఉండొచ్చు కదా, అప్పుడప్పుడు మీకు అనిపించండి అసలు ఎందుకు వచ్చానండి బాబు దీంట్లోకి, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా. నెవర్ ఐ వాజ్ ఇల్ ట్రీటెడ్ బై ఎనీబడి. ఓకే, బిగ్ షాట్స్ నుంచి చిన్నవాళ్ళు కూడా అని ఎప్పుడు అనలేదు. అంటే ఆ కాలం అలా ఉండింది, రెస్పెక్ట్ ఆ కాలం అలాగా. ప్లస్ నా బిహేవియర్ కూడా, దేర్ విల్ బి స్మైల్ స్టిక్డ్ ఆన్ మై ఫేస్. ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటాయి. వాడు బాయ్ అయినా సరే, అది నా నేచర్. ఐఎమ్ నాట్ మెయింటైన్, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, చెయ్యాలని చేసేది కాదు, దట్స్ మై నేచర్. నా బ్లడ్ లో ఉన్న లక్షణం. నన్ను సరదాగా చెప్తున్నా, విశాఖపట్నంలో అందరూ నన్ను వేమన అని పిలుస్తారు. నా పేరు హేమసుందర రెడ్డి, వేమన అని పిలుస్తారు. నా ఫస్ట్ విచిత్ర బంధంలో టైటిల్ లో కూడా వేమన అనే ఉంటుంది. అయింది. ఒకసారి మా అమ్మని అడిగా, అమ్మ నా పేరు హేమసుందర రెడ్డి కదా, ఈ వేమన ఎందుకు వచ్చింది అని నవ్వుతూ, రే చిన్నప్పుడు 2-3 ఏళ్ల వరకు ఒంటి మీద గుడ్డేస్తే పీకి పరిచేవాడినట్టు, లింగమని గుడ్డ లేకుండా గెంతేవాడిని. మా నాన్నగారు అన్నారు, వాడు యోగి వేమని అన్నారు. అక్కడి నుంచి వేమన వచ్చింది. వైజాగ్ లో అందరికి వేమని.
ఈ నాటకాలు వేసేటప్పుడు కూడా వాళ్ళు ఇలా వేమన క్యారెక్టర్ ఉమ్, బాగుండేది. సినిమాలకు వచ్చిన తర్వాత మరి వేమన బోడిగా ఉందేమో అనిపించి అసలు పేరు ఒకటి ఏడ్చింది కదా అని పెట్టా. ఉమ్, ఈ జాతకరీత్యా వాళ్ళు పెట్టిన పేరు హేమసుందర్ రెడ్డి. ఇంట్లో వాళ్ళు ప్రేమతో పెట్టిన పేరు వచ్చేసి ఈ ముద్దుగా పెట్టుకున్న పేరు వేమన. ఇంట్లో ఎలా ఉండేవారండి మీ చిన్నప్పుడు అంతా చురాగా చిలిపిగా ఉండేవారా లేకపోతే ఏమో చిన్నపిల్లలు ఎలా ఉంటారు అంతే, ఉమ్, నథింగ్ పెద్ద స్పెషల్ ఏం కాదు, ఉమ్, అందరి పిల్లలాగే. ఉమ్. సో ఈ జర్నీ ఎలాగో ఇలా సినిమాలు అవి నడుస్తూనే ఉన్నాయి. మీకు ఫాదర్ క్యారెక్టర్ ఒక ట్యాగ్ లైన్ పడిపోయింది కదా. అవును. అప్పుడు మధ్యలో మీరు ఎప్పుడు అనుకోలేదా ఫాదర్ కాకుండా ఒక బ్రదరో ఏదో నాకు ఇంకో అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ అందరికీ ఉంటది కదా, ఈ క్యారెక్టర్ కాకుండా నేను ఈ నాకు రకరకాల క్యారెక్టర్స్ చేయాలి అని. అవును చెయ్యాలి. నాకు ఎన్టీ రామారావు అయిపోవాలని ఉంది. ఎందుకు పిచ్చి ఆలోచనలు. ఇంకొకటమ్మా, క్యారెక్టర్ ఏమిటి అని ఎప్పుడు నటుడు డిసైడ్ హీ బికమ్స్ ఎ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అయిపోతాడు వాడు. ఒకసారి అయ్యో వాణిశ్రీ అమ్మ తను 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 చెప్పింది ఎక్కడ కూర్చుంటప్పుడు, శివాజీ గణేశన్ వాహిని స్టూడియోలో ఆయన బయట చైర్ వేసి కూర్చుని, అప్పుడు ఆయన యూస్ టు స్మోక్. శివాజీ గారు శివాజీ వెళ్తుంటే వాణిశ్రీ అమ్మ అలా వెళ్తుంది. తను వణకమ్మా అన్నాడు. ఆవిడ ఇదేంటి వణకి అంటే ఒక మేడం ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎందుచేత ఆయన వేస్తున్నది నౌకరు వేషం. క్యారెక్టర్ లో బిలీవ్ చేసుకుని హీ బిహేవ్డ్ లైక్ దట్. నౌకరు ఈవెన్ అదర్వైజ్ బయటకు వచ్చి సిగరెట్ కాల్చుకుంటున్నాడు. అవును. ఈవిడ అదేంటి ఎక్కడ శివాజీ గణేశన్ ఎక్కడ ఈవిడ కదా, అలా ఉంటుంది. పూర్వం ఆర్టిస్టులు సావిత్రంతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. రామాయణంలో పిడకల వేట అనుకుంటాను ఆ టైటిల్ సినిమాది. అందులో పక్కింటి వాళ్ళు ఆవిడకి బంధువులు గిందువులు ఏం కాదు, ఒక క్యారెక్టర్ అవుతుంది. లేజర్ టైంలో అక్కడ బయటకు వచ్చి కూర్చున్నాం. సావిత్రమ్మ పక్కనే దగ్గరలో కూర్చోం, మర్యాద అంతే దూరంగా చేసి కూర్చున్నాం. హేమసుందర్ గారు అంది, అమ్మా మీరు ఎలా నడుస్తారో చూపించనా అంది. నాకు అర్థం కాలేదు, ఎలా నడుస్తానో చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? వెర్రిమోహం వేసుకుని ఆవిడ లేచి ఒక 10 అడుగులు వేసి, మీరు మరోలా అనుకోకూడదు అంది. ఏమనుకోండి, నాకు అసలు అర్థం కాలేదు. అక్కడ నుంచి షీ వాక్డమ్మా, ఒక ఇక్కడ నుంచి ఆ గోడ వరకు ఎక్కడో హేమసుందర్ నడక పోలికే ఉంది. బికాస్ ఇప్పుడు మేము ఐ నో హౌ ఐ వాక్, యూ డు నాట్ నో. బికాస్ మూవీలో చేస్తున్న వాళ్ళు తెలిస్తే వాళ్ళు కాన్షియస్ గా కాదు, యూ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్, హౌ యూ వాక్ అండ్ హౌ యూ రన్ అండ్ హౌ యూ వీప్ ఎవ్రీథింగ్. అది నాకు అర్థమైంది. నా పోలికలు ఉన్నాయి, నా నడక పోలికలు. కానీ ఏదో గమనించింది ఆవిడ. మరి ఎంత అబ్జర్వేషన్. ఆవిడ స్టేటస్ కి ఆవిడ దీనికి హేమసుందర్ గారు మీరు ఎలా నడుస్తారో చూపించమని. చూడు చిత్రాలు ఇవన్నీ తీపి జ్ఞాపకాలు నిజంగా. సావిత్రం అమ్మ అయ్యో మహాతల్లి బంగారం. అయ్యో అయ్యో అదొక గోల్డెన్ ఎరా లాగా అందరూ లేరమ్మా, ఒక సావిత్రమ్మ ఒకటే అక్కడ లేరా, అక్కడ తలబీరు హీరోయిన్లు కొదవలేదు. అబ్బో కొంచెం సక్సెస్ అయితే ఏదో వైజయంతమాలు అయిపోయినట్టే. కానీ సావిత్రి గారు అలా కాదు. ఆవిడే ఎంత ప్రొడ్యూసర్ ఇచ్చాడో ఎంతో ఏమి, షీఈ్ నెవర్ దట్ క్వాలిఫికేషన్. అలాంటి ఆ బుర్ర అది కాదు. డేట్ చాలా డబ్బు కోల్పోయారు అని మామూలు. చనిపోయేటప్పుడు వి కాంట్ సే పూర్,
ఏదో చాప చిరిగినా చదరం కాకపోతుంది అంటది. హ్మ్. అంత ఆస్పిరేట్ మరి బీద ఈవెన్ బతుకు. ఆమెకి స్విమ్మింగ్ పూల్స్ కూడా సిల్వర్ యా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ షీ యూజ్డ్ టు హ్యావ్ ఇంట్లో అది. లెపర్డ్స్ ఇన్ ద హౌస్ అండ్ ఉమ్, లెపర్డ్‌ని షీ యూజ్డ్ టు ఆ, ఆ, హ్యావ్. చిరుతపులి. యెస్. యెస్. ఎస్ ఎస్. అయ్యో హ్మ్. మహారాణి బతుకమ్మ. ఆ! ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆవిడ దరిదాపుల్లో ఎవరు లేరు. హ్మ్. హ్మ్. తమిళ్, హ్మ్. తెలుగు హ్మ్. ఈ 2 భాషల్లో కూడా మొగుటం లేని మహారాణి తల్లి. హ్మ్. అలాగే తన నేచర్‌లో కూడా మీరు చెప్పినట్టు ఎప్పుడు ఎవరిని చీకొట్టేవారు కాదని. ఇప్పుడు హ్మ్. ఎవరిని అవమానించడం, హర్ట్ చేయడం, హ్మ్. వాళ్ళొక జాతి మనుషులమ్మ. అంటే యూజువల్లీ మాకైనా సరే ఒక స్టేజ్‌కొస్తే యాటిట్యూడ్ అనేది ఆ! ఆటోమేటిక్‌గా వస్తుంది. మారుతుంది కదా! బట్ షీ డిడ్ నాట్ అక్కడ నో, 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 మెయింటైన్డ్ ఇట్. నో. అది చాలా పెద్ద విషయం. సాయంత్రం హ్మ్. వీళ్ళ రామారావు గారు కూడా, హ్మ్. ఈవెన్ నాగేశ్వరరావు గారు ఆయన హ్మ్. ఎవరిని హర్ట్ చేసేటమాట పోతే హ్మ్. ఆయన కొంచెం చిలిపి. హ్మ్. నాగేశ్వరరావు గారు హ్మ్. కొంచెం చిన్న కింద టికిల్ గిలుకుతుంటాడు. చేస్తుంటారు. హ్మ్. రామారావు గారు అంతా "ఉమ్, హ్మ్. ఏం బ్రదర్ హ్మ్. ఆయన ఒక హ్మ్. హ్మ్. వీళ్ళందరూ ఈ కింద జన్మలో ఏదో చక్రవర్తి అయి ఉంటాడు అనిపిస్తుంది హ్మ్. రామారావుని హ్మ్. చూస్తే. ఆ ఏం ఫేస్ అమ్మా అది. హ్మ్. అది రామారావు గారిని ఇతని వల్ల బిలీవ్ జనాలకి ఆహా రాముడు అంటే ఇలా ఉంటాడా. ఎగ్జాక్ట్‌లీ నేను అదే అంటున్నా. రామారావు గారు అప్పటికి కృష్ణ ఏదో ఒక సినిమాలో చిన్న ఏ, అంటే నాటకంలో వేషం వేసాడు అన్నట్టు 2 సీన్లు ఏదో హుహు. కృష్ణుడి గెటప్‌తో వేస్తే హ్మ్. అందరూ కొద్దిగా కృష్ణుడు అన్నాడు ఆ! ఆ! అన్నారట. ఆ! దాంతో విజయ వాళ్ళు ఆ! కృష్ణుడి వేషానికి అది ఏ సినిమా ఐ థింక్ మాయాబజార్ అనుకుంటున్నాను. హ్మ్. ఏంటంటే చాలా మందికి రామారావు గారు హ్మ్. వద్దండి హ్మ్. నేను ఒకసారి వేసాను అనిపించుకున్నానంటే హ్మ్. మొత్తానికి వేసాడు. హ్మ్. మేకప్ పై బయటకు వచ్చాడు. హ్మ్. అక్కడ చక్రపాణి గారు చేసిన తెలివితేట ఏం పని హ్మ్. హ్మ్. ఒక 5, 6 పెట్టాడు. హ్మ్. అందరికి రామారావు గారు రాగానే నమో కృష్ణ అని చెప్పి కాళ్ళ మీద పడిపోండిరా అని హ్మ్. కావలసి పెట్టాడు. అంటే హ్మ్. టు గివ్ హిమ్ హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇవ్వడానికి. చేయడానికి. ఆ! హ్మ్. అది జరిగిందమ్మా. హ్మ్. నిజంగానే ఆ, జరిగింది. హ్మ్. కాదు అలాంటి రామారావు గారు హ్మ్. ఈవేళ కృష్ణుడు అంటే కృష్ణుడు ఎవరు. క్యారెక్టర్ అంటే రామారావు గారని మనం అంటారు. హ్మ్. కృష్ణుడిని ఊహించుకోవాలంటే రామారావుని అవును. ఊహించుకోవాలి హ్మ్. అవునండి. కదా. హ్మ్. ఆయన సందేహించాడు హ్మ్. కృష్ణుడి వేషం అంటే వద్దండి ఒకసారి ఇది హ్మ్. అయిందంటే. హ్మ్. హ్మ్. ఇంకొకటి ఏంటంటే వాహిని సంస్థ హుహు. విజయ సంస్థ ఈయనకి భిక్ష పెట్టింది. ఆయన హుహు. సక్సెస్ అయింది దాంతోనే. హ్మ్. పాతాళ భైరవి ఇవన్నీ అవును. వాళ్ళవే అవును. కదా. హ్మ్. హ్మ్. అంటే అసలు వాళ్ళ మాటని కాదనలేదు. కాదనడం కూడా హ్మ్. అందులో చక్రపాణి గారు హ్మ్. హ్మ్. చాలా మేధావి. హ్మ్. ఆ, ఇప్పుడు జనరేషన్ సిక్స్ ప్యాక్స్ అవి ఇవి అని అంటుంటారు. హీరో అంటే అన్ని ప్లాస్టిక్ సర్జరీస్ అవి మొహం దగ్గర నుండి కడుపు వరకు సిక్స్ ప్యాక్స్ కంపల్సరీ ఉండాలి. రామారావు గారు రామారావు మరి. గారి ఆర్టిఫిషియల్ ఒకటే హ్మ్. చెప్పనా. హ్మ్. చెప్పండి సార్. భయపడకు. ఆ! హ్మ్. ఆయన 32 పళ్ళు హ్మ్. తీసేశారు ఆహా! డెంచర్స్. ఎప్పటి నుండి? చాలా అంటే అప్పటికి హీరో అయిపోయాడు. ఆ! ఈ సూపర్ స్టార్ అదేం కాదు. ఆ! పెద్ద స్టార్ కాకముందే ఆ! ఈ పళ్ళు ఆయన ఫస్ట్ సినిమా అది గుర్తు చేసుకోండి. ఏంటి అప్పుడు ఈ పళ్ళు కొంచెం ముందుకొచ్చి కనిపించేవి రామారావుకి హుహు. బిగినింగ్‌లో. హ్మ్. ఎవరైనా అడ్వైజ్ చేసారో మరి ఆయనకే తట్టిందో హ్మ్. తీసేసి హ్మ్. డెంచర్స్. హ్మ్. అక్కడ ఆ ఇంట్లో పనిచేసేవాడు చెప్తాడు. రాగి పాత్రలో హ్మ్. అవి వేసేసి పడుకుంటాడట. మార్నింగ్ లేవగానే హ్మ్. పెట్టుకుంటాడు. హ్మ్. ఆయన బోసి నోటితో ఎక్కడ మీకు కనిపించదు. అవును. అవును. అంత మెయింటైన్ చేస్తారని. హ్మ్. హ్మ్.
ఇంకోటి వాళ్ళ అమ్మగారు అంటే ఆయనకి చాలా ప్రేమ అని విన్నాం. అయ్యో! హ్మ్. ఎందుకులెండి. హ్మ్. అదొక నాకు రామారావు గారి ఫ్యామిలీ గురించి దగ్గరగా తెలీదు. హ్మ్. ఇంకా నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ సంబటి ఇది. నేను నాగేశ్వరరావు గారి ఇంట్లో కాఫీ తాగా. హ్మ్. రామారావు గారి దగ్గర కాఫీ ఇవ్వలేదు. హ్మ్. బిఎన్ రెడ్డి గారి ఇంట్లో కాఫీ తాగా. హ్మ్. డైరెక్టర్. హ్మ్. చెప్తా ఎప్పుడైనా వెళ్తే అంటే వాడు మర్యాదలోళ్ళే. హ్మ్. నేను ఎవరిని బొచ్చి పట్టుకెళ్ళేవాడు కాఫీ ఇస్తారా? హ్మ్. అంతే అవును. కదా! అవును. హ్మ్. వాళ్ళెక్కడ వాళ్ళ ఫ్యామిలీ. కదా! హ్మ్. బిఎన్ రెడ్డి అంటే తెలుసు కదా! ఆ! హ్మ్. మల్లీశ్వరి హ్మ్. ఆ! అయేమి హ్మ్. మేము అలా షూటింగ్‌కి వెళ్తుంటే అక్కడ ఒక తోట ఉంది. హ్మ్. ఆ తోట హ్మ్. వాళ్ళ మల్లీశ్వరి ఇంట్లో. అహా! ఆ! దారిలో దారిలో. ఓకే. ఓకే. షూటింగ్‌కెళ్తుంటే హ్మ్. హ్మ్. ఎవడో చెప్పాడు. హ్మ్. "రేయ్! ఇదిగో ఇదేంట్రా మల్లేశ్వరిలో ఇది కోతి బావకు పెళ్ళంట." హ్మ్. హ్మ్. ఆ తోట హ్మ్. ఆ పాట అప్పటికి ఉంది. పిక్చరైజేషన్ చేసి. హ్మ్. ఆ తోటను చూపించారు. అంటే హ్మ్. దానికి మల్లేశ్వర తోట అని పేరు పెట్టేసినట్టున్నాడు చివరికి. ఆహా! ఆహా! తోటలాగే ఉంది. హ్మ్. నాగేశ్వరరావు ఇంట్లో ఫస్ట్ టైమ్ నేను అలాంటి స్టెప్స్‌ని ఎక్కడా చూడలే. సీలింగ్ ఉంది కదా! హ్మ్. మీకు మీదకెళ్ళడానికి ఎక్కడ స్టెప్స్ ఉండవు. వచ్చారు అంటే అక్కడేదో స్విచ్ ఉన్నట్టుంది. అది టీ అని తిరుగుతుంది. హ్మ్. మెట్లు. హ్మ్. అప్పట్లో. ఆ! ఇది హ్మ్. ఎప్పుడు సంగతి? హ్మ్. ఎర్లీ 70స్. అవును. మెట్టెక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇసుక్కని మీదకెళ్ళిపోతుంది. హ్మ్. లిఫ్ట్. దొంగన హ్మ్. కూడా ఎవడు వెళ్ళడానికి ఉండదు. ఆహా! ఏ హ్మ్. అవును. దేర్ ఇస్ నో ఎంట్రన్స్. యెస్. హ్మ్. అది నాగేశ్వరరావుది ఫస్ట్ అదే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 ఇంటికి హ్మ్. ఫుల్ అద్దాలమ్మా. హ్మ్. అద్దాలంటే నాట్ దిస్ అద్దం గ్లాస్. హ్మ్. దాన్ని అద్దాల మేడ అనేవారు కొంతమంది. అవును. అవును. అంటారు. హ్మ్. హ్మ్. అన్నీ విన్నాను నేను. అద్దాలే హ్మ్. గోడ ఎక్కడ కనిపించదు. ఆ! అంటే రోడ్డు ఫేసింగ్ హ్మ్. ఇది. వెనకన మామూలే. హ్మ్. చిరు అంటున్నాం కదా ఇప్పుడు. హ్మ్. ఆ చిరు అన్న మాట ఫస్ట్ టైమ్ విన్నాను. హ్మ్. చిరంజీవిని చిరు అనడం. హ్మ్. భరద్వాజ్ లేడు. ఏం భరద్వాజ? ఆ! తమ్మారెడ్డి భరద్వాజ. హ్మ్. ఒకసారి ఎప్పుడో ఏంటి ఇంకా చిరు రాలేదా? లేదు అంటున్నాడు. హుహు. ఓహో! చిరంజీవిని చిరు అంటారని ఫస్ట్ టైమ్ విన్నా. హ్మ్. హ్మ్. నేను చిరంజీవిని చిరు అన్నాను. హ్మ్. చిరంజీవి అని అంటారు. చిరంజీవి. హ్మ్. అసలు అడ్రెస్ చేయను. పేరుతో అడ్రెస్ చేయను. హ్మ్. అలా అయిపోయింది. హ్మ్. అయితే చిరు అన్నమాట ఫస్ట్ టైమ్ నేను తమ్మారెడ్డి భరద్వాజ నోటి నుంచి విన్నా. హ్మ్. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ అంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌తో ఆల్రెడీ చేశారు కదా! మరి చిరంజీవి గారు అప్పుడప్పుడే వస్తున్నారు. మొలకెత్తున్నారు. హ్మ్. నాకు నాకు అది బిగినింగ్సే. హ్మ్. చిరంజీవి అబ్బా! నాకు గుర్తులే దొంగల ఆహ్, ఏదో బ్యాడ్ బాయ్ లా వస్తుంది ఆ టైటిల్. చిరంజీవి హ్మ్. హీరో. హ్మ్. తమ్మారెడ్డి భరద్వాజ డైరెక్టర్. హ్మ్. అందులో చిరంజీవి ఫాదర్‌ని. హ్మ్. చిరంజీవి ఫాదర్ నేను అందులో వేయటానికి కారణం క్రాంతి కుమార్ గారు. దానికి క్రాంతి కుమార్ గారు వెనకంతా ఆయనే. హ్మ్. ప్లానింగ్ గాని, క్యారెక్టర్ సెలక్షన్ గాని వీళ్ళందరూ గుమ్మడి గారిని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. హుహు. ఇక హుహు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కోసం. ఫాదర్ క్యారెక్టర్‌కి. హ్మ్. క్రాంతి అన్నాడు గుమ్మడి గారు కాదు. హ్మ్. కొత్తగా వస్తున్నాడు అని హ్మ్. పిలవన్నారు. హ్మ్. అప్పుడు వీళ్ళు ఫస్ట్ టైమ్ క్రాంతి గారిని చూడడం వాళ్ళ ఆఫీస్‌లో ఆ పిలిపే. హ్మ్. ఆయన కత్తి. హ్మ్. ఆయన ముందు ఎవరు చాలా ఈజీగా ఉండరు. హ్మ్. కొంచెం అణకువగానే ఉంటారు. హ్మ్. క్రాంతి కుమార్ హ్మ్. చాలా స్ట్రిక్ట్. హుహు. ఆయన ఫస్ట్ టైమ్ వాళ్ళు ఫస్ట్ షాట్ చేసేటప్పుడు కూడా నేను ఆయన పాదాలకు నమస్కరించాను. హ్మ్. క్రాంతి కుమార్ గారి హ్మ్. పాదాలకి. అదే అంటున్నా పాదాభివందనాలంటే రామారావు గారు ఫస్ట్ టైం కొట్టారు కదా! హ్మ్. చెప్పు తీసి కొట్టినట్టు ఫీల్ అయ్యాను. నేను ఆయనకి పాదాభివందనం చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయాను లోపలికి. హ్మ్. ఆహ్, క్యారెక్టర్ రీత్యా కావచ్చు గాక. హ్మ్. చేశా. అక్కడి నుంచి రామారావు గారు ఎక్కడ కనిపించినా, హ్మ్. హ్మ్. ఎక్కడ కనిపించినా హ్మ్. ఒకసారి నేను రాళ్ళపల్లి మన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మేము వెయిట్ చేస్తున్నాం. హ్మ్. బండి కోసం వాళ్ళు కొంచెం లేట్ అయింది. ఏంట్రా అంటే సీఎం గారు వస్తున్నారు అన్నాడు. అప్పుడు సీఎం రామారావు. ఆహా! రామారావు అప్పుడు గెటప్ ఏంటి వివేకానందుడి గెటప్ ఏదో ఒక రకమైన గెటప్‌లో వచ్చేవారండి. హ్మ్. కాషాయం ఆ! అవును. అది ఆ! ఆరెంజ్ బట్టలేసుకొని. ఆ బట్టలు. అది ఆయనకి అప్పుడు ఇది. హ్మ్. సీఎం గారు వస్తున్నారు. అందుకని ఏదో లేట్ అయింది వచ్చారు. హ్మ్.
ఒకసారి రారా పెద్ద ఆయన చూసి చాలా కాలం అయింది అని నేను రాళ్ళపల్లి బయటకు వచ్చాను. అప్పటికే ఎందుకున్నారో వాళ్ళు తెలియదు. ఒక 10 మంది అటు ఇటులో ఏదో ఉన్నారు. వాళ్ళందరూ టపాల్ టపాల్ పదమన్నారు. నేను నా పాత అలవాటు తీశాను. ఇంకోటి రామారావు ఎప్పుడు నీ పని నువ్వు చేసుకో అన్నట్టు పదం. ఆయన పదం గాడ్ బ్లెస్ అంటూ మనిషిని లేవదీస్తాడు. ఏంది రాళ్ళపల్లి అయిపోయింది, వెళ్ళిపోయారండి. నువ్వు అలా చేస్తావు నాకు చెప్పలేదేనా, నేను చేసేవాడిని కదా. నేను నాట్ ప్లాన్ రే, అలవాటు. ఆయన కనిపిస్తే ఇది మొదటిసారి కదా, ఎన్నిసార్లు అలా ఉంటుందమ్మా. చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేశారు? ఎన్ని ఉంటాయి. పూర్వం సెంటినరీ సెలబ్రేషన్ 100 రోజులకి షీల్డ్ ఇచ్చేవారు, ఇప్పుడు లేదు. అప్పుడు మా ఇంట్లో వైజాగ్ అంటే వేషాలు మానేసి విశాఖపట్నం వెళ్ళా కదా, ఆ మీదనే షీల్డ్స్ అన్నీ ఉండేవి. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటి మళ్ళీ షీల్డ్ అని ఎవరు మోసుకెళ్తారంటే 2 గోను సంచులు ఉంటాం కదా, ఆ 2 గోను సంచులు అంటే షీల్డ్స్. ఆ షీల్డ్స్ లో చెప్పొచ్చేది ఏంటంటే దగ్గర 15 ఎన్నో చిరంజీవి షీల్డ్స్. అన్ని అంటే ఒక్క మనిషి ఒకటివి అన్ని ఉండడం ఆయనది. మిగిలిన ఏవో ఉన్నాయి చిరంజీవి చెప్తున్నా. సరే, చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరిలో మీకు నచ్చిన వాళ్ళెవరు? అంటే మీ మనసుకి నచ్చిన వాళ్ళు. నచ్చని వాళ్ళు ఎవరో అని అడుగు చెప్తాను. ఎవరు లేరు, ఒక్కడు లేడమ్మా. నేను ఐ డోంట్ అలౌ నెగిటివ్ వైబ్స్. ఒకవేళ నచ్చని వాడి దగ్గరికి నేను వెళ్ళను, నో డౌట్. చిన్న తిరకాసు మనిషి అంటే వెళ్ళను. ఇప్పుడు మన ఆర్జీవి ఉన్నారు కదా, రామ్ గోపాల్ గారు. ఒక రోజు లంచ్కి ప్లేట్ పెట్టుకుని కూర్చున్నా, ట్రింక్ ఫోన్ వచ్చింది. సార్ నేను వర్మ గారి ఆఫీస్ నుంచి ఒకసారి డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్తా అంటున్నారు అని ఫోన్ వచ్చింది. బాబు ఇది పరిస్థితి, నేను అన్నం ప్లేట్ ముందు కూర్చున్నా, భోంచేసి బయలుదేరన్నా, వచ్చిన తర్వాత భోంచేయనండి. అయ్యయ్యో భోంచేసి బయలుదేరండి అన్న. అయిపోయింది. స్కూటరే అది. వెళ్ళా. ఆయన ఇప్పుడు ఎక్కడ బంజారా హిల్స్లోనే ఎక్కడో ఉండేవాడు. రామ్ కపూర్ ఆఫీసు ఆయన ఉండడం కాదనుకుంటున్నా, మేబీ దట్స్ హిజ్ ఆఫీస్. ఈ యాక్టర్ లేడు, వాడి పేరు చక్రి గడ్డం చక్రవర్తి అంటారు. వాళ్ళ ఇల్లు అది. అందులో ఎంట్రన్స్ లోనే ఒక దానిలో ఆఫీస్. వెళ్ళాను. వెళ్తే ఫోన్ చేసిన అన్నాడు, సార్ కూర్చోండి, డైరెక్టర్ గారు లంచ్కి వెళ్ళారు అన్నారు. ఈయన హోటల్కి వెళ్ళి లంచ్ చేసి వచ్చాను. ఈయన రావటమే సారీ 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 హేమసుందర్ గారు అంటూ వచ్చాడు. అంటే నేను వెయిట్ చేస్తున్నాను. అయ్యా రండి సార్ అన్న వెళ్ళాను. ఈయన కొంచెం తిక్క మనిషి అని విన్నాను, చూడడం అది ఫస్ట్ టైం. ఆయన లోకి తీసుకెళ్ళి, ఓరి బాబు నాకు అంతగా వేషం చెప్పిన వాడు ఎవరు లేరమ్మా. ఆయన అన్ని సీన్లన్నీ చదివి, ఇది మీ వేషం అన్నాడు. మీకు ఇష్టం అంటారేంటి సార్? ఓకే, ఎందుకు ఇష్టమైన అడిగాడంటే ఆ క్యారెక్టర్ చిన్న నెగిటివ్ టచ్ ఉంది. నా నైబర్, నా పక్కింటి వాడు డాక్టర్ రాజశేఖర్, వాడి కూతురు ఉంటుంది. వీడు 60 ఏళ్ళ వాడు, ఎవడో ముసలాడు. నేను దాని మీద కన్నేస్తుంటాను, ఆ పిల్ల మీద. ఆ నెగిటివ్ ట్రైట్, ఆ లక్షణం ఉంది కాబట్టి వేస్తావని అడిగాడేమో ఆయన. లేదు సార్, అంటే ఇప్పటి వరకు అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయలేదు. అయ్యో నేను హంతకుండమ్మా, నాగేశ్వరరావుని చంపేస్తాను ఇది సినిమాలు, అన్ని రకాలు వేసాం. బట్ ఎక్కువ సాఫ్ట్ క్యారెక్టర్స్ ఈ నెగిటివ్తో అయింది. అందుకు వరం గారు అడిగారు ఓకే అని. ఓకే సార్. అదే సినిమాలో ఒకరోజు
ఆయనకి దెయ్యాలంటే చాలా గొప్ప వరం గారికి. ఆ అమ్మాయికి దెయ్యం పడుతుంది క్యారెక్టర్. ఏంట్రా చూడడానికి వెళ్తే అది ఏదో దెయ్యం బిహేవియర్తో ఉంటుంది. అలా చూస్తుంటే ఏరా నీకు ఆ అమ్మాయిలు అని ఏదో అడిగి చిన్నగా వచ్చి పట్టేస్తుంది. విషయం పట్టేస్తుంది. నేను వేరే 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 అన్నాడు. అందులో దెయ్యం అంటూ పడితే ఎలా ఉంటుంది? అది వాళ్ళ నాన్నగారు రాజశేఖరు, డాక్టర్ రాజశేఖర్ వాళ్ళు వచ్చి విడిపించారు. బతికి ఇవ్వడానికి బయటికి వెళ్ళి ఊపిరి తీసుకుంటున్నా. కాసేపటికి ఎవరో చెయ్యేశారు. తుళ్ళిపడి చూసి మరి ఈ దెయ్యం ఉండే వచ్చిందేమో అనుకుని. వరం గారు ఎందుకు అలా షాక్ అయ్యారు అన్నాడు. నేను ఆ దెయ్యం వచ్చింది అనుకున్నాను. అలా ఉంటుందమ్మా. ఈ మొత్తం జర్నీలో మీకు నచ్చిన అంశాలంటూ ఏవి లేవంటారు? నచ్చనివి లేవు. లేవు అంటే మీరు అసలు నెగిటివ్ గా ఆలోచించరా? నెగిటివ్ వచ్చినా మీరు తెలియదు. నాకు తెలియదు. అది నువ్వు చెప్పుకోవాలి. అంతే అంటారు. నాకు ఎక్కడ ఐ డిడ్ నాట్ ఫీల్ నెగిటివ్. ఏంటో నా బతుకు ఎప్పుడు అనిపించలా? ఎప్పుడు. సో త్రూ అవుట్ ద జర్నీ మీరు ఎంజాయ్ చేయాలి. దగ్గర దగ్గర 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నది. నాకు 50 సంవత్సరాల్లో మేమందరూ ఎంతమంది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి ఉంటారు. న్యాచురల్లీ ఎంతమంది జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళని కళ్ళారా చూశాను. చక్కగా జామ పండ్లో వచ్చేవాడు ఎండిపోయిన దీనిలో వెళ్ళడం. అంటే మరి ఇండస్ట్రీ అలాంటిది కదండి, అందరికీ ఇవ్వలేరు. అది కొంతమంది రాజిస్తారు. ఇండస్ట్రీ అదేమి ఇవ్వవు. అంతే వాడి లైఫ్ అది. ఇప్పుడు వీడు లేడు, మొన్న చచ్చిపోయాడు. దెబ్బగా ఉంటాడు రెడ్డి. ఏం రెడ్డి విలన్ వేషాలు వేస్తున్నాడు. ఏదో ఈ నెల్లూరు భాష ఏదో మాట్లాడుతుంటాడు. జయప్రకాష్ రెడ్డి. వాడు అక్కడ హోటల్ అక్కడ ఏదో ఉంది ఫేమస్ హోటల్, అక్కడ స్కూటర్ పక్కనే వాడికి అప్పుడు మోటార్ వైపు ఉండేది. హేమచంద్రు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏమంటే అప్పుడు సన్నగా ఉండేవాడు. ఇప్పుడు ఇలాగే ఎన్నులో వేరేయాడు అయింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి కాల్స్ వచ్చి ఇదిగో రా అని మళ్ళీ వచ్చాడు. వచ్చి ఫిక్స్ అయిపోయాడు. ఆవేళ ఆఫీస్లో ఉన్నా, శర్మ గారి డైరెక్షన్, చేగొండి హరిరామ జోగయ్య గారు ప్రొడ్యూసర్. ఆయన అలా వస్తూ సీతారా పత్రిక, సీతారా వాళ్ళదే కదా, ఆ పత్రిక తీసి డైరెక్టర్ గారు చూపించి ఈ అబ్బాయి ఎవడో కానీ కళ్ళు బాగున్నాయి కదా అన్నాడు. చిరంజీవి స్టిల్ ఇలా గన్ ఏదో పట్టుకొని చూసాం. అవును అనుకున్నాం. ఫేట్లు ఎలా మారుతాయో చూడండి. ఆయన కొన్ని రోజులయ్యి మేము ఒక క్యారెక్టర్కి వాడు వస్తుండగా దారిలో చిరంజీవి కలిసాడట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అక్కడ శర్మ గారు పిలిచారట. నేను వస్తాను. అక్కడి నుంచి వాళ్ళ సినిమాగా ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్. వచ్చాడు, బయట కూర్చున్నాడు. వీడు వచ్చాడు లోపలికి. ఏదో మాట్లాడేస్తున్న వాళ్ళు మాట్లాడేసి సార్ నమస్కారం అయిపోయి నేను శర్మ గారికి చెప్పాను, సార్ మొన్న మన హరిబాబు గారు ఫోటో చూపించి ఈ అబ్బాయి కళ్ళు బాగున్నాయి కదా అన్నారు కదా, ఆ అబ్బాయి బయట కూర్చున్నాడు చూస్తారా అని పిలవండి అన్నారు. వాళ్ళు అప్పుడు బయలుదేరారు. చప్పట్లు కొట్టి బాబు రామ్మ డైరెక్టర్ గారు చూస్తారన్నాను. వచ్చాడు. చాలా వినయంగా, ఇప్పటికీ అలాగే ఉంటాడు చిరంజీవి. నమస్కారం పెట్టి కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు బాబు అంటే ఏవో చెప్పాడు. పునాది రాళ్ళు ఏవో వెరీ బిగినింగ్, చాలా బిగినింగ్. అలాగా వెళ్ళరా అన్నారు. ఇది ఏం చేశాడు తెలిసిన శర్మ గారు, అంతకుముందు వాడి పేరుని ఇలా కొట్టేసి ఈయన పేరు రాశాడు అప్పటికప్పుడే. నా కళ్ళ ముందు నిమిషాల్లో జరిగిన ఇవి. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచి వాళ్ళు. అయ్యో బాగా వద్దులే అమ్మా ఎందుకు. వాళ్ళ అమ్మగారు వీళ్ళందరికీ అమ్మగారి పోలికలు. నాన్నగారు చాలా అందగాడు.
చాలా అందగాడు. ఆయన పేరు వెంకట్రావు అనుకుంటాను. ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ఆయన అందం వీళ్ళు ఎవరికి రాలే. ఒకసారి వీళ్ళ అమ్మగారు మన పార్క్, ఏం పార్క్ ఇది, బ్రహ్మానంద రెడ్డి పార్క్, కేబిఆర్ పార్క్, అప్పుడు దిగింది వచ్చిన కొత్తలో వాకింగ్ గీకింగ్ చేద్దాం, నేను ఇంకో ఫ్రెండ్ కలిపి వెళ్ళేవాళ్ళు. ఈ అమ్మాయి ఎదురైంది, పూల్చింది. నేను నమస్కారం అమ్మాయి, నమస్కారం చెప్తున్నా. ఆవిడ పోలికలు వీళ్ళందరికీ, నాన్నగారి పోలికలు రాలే. ఇంకోటి పాపం అమ్మాయి కోపం వస్తుంది, జరిగిపోయిన విషయం. ఆయన ఎవరు, చిరంజీవి ఫాదర్ వెంకటరావు, హేమసుందర్ గారు ఆ అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, శుభం అండి. కానీ ఇదే మన రామలింగయ్య గారి కూతురు. నేను అప్పుడు చూడలే, నేను రామలింగయ్య గారితో ఎక్కడ యాక్టింగ్ కూడా కలిపి చేయలే. నేను ఏమన్నా తెలిసిన చెడ్డేం కాదు సార్, ఈ సినిమా ఫ్యామిలీస్ ఎందుకండి, చక్కగా పల్లెటూరులో మంచి ఫ్యామిలీ, ఇంకేం లేదు. అబ్బాయి మార్నింగ్ వెళ్ళిపోతాడు 6 గంటలకి, రాత్రి 10కు 12కు వస్తాడు. రాగానే ఆ చిరునవ్వుతో, నేను నేను అన్న తప్పని తర్వాత సురేఖ అయ్యో బంగారం కదమ్మా అమ్మాయి, షీ హ్యాస్ బికమ్ మదర్ టు ది హోల్ ఫ్యామిలీ నౌ. అమ్మాయి సురేఖ ఎందుకు అంటే అందగత్తే కాదు, అదేం కాదు. నేను అన్నదంటే సినిమా ఫ్యామిలీ ఎందుకు, మనం మీ పల్లెటూరు నుంచి, మీ 2 నుంచి, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు బిలిటిల్ దిస్. ఆయన లేదండి, అయిపోయింది. చేయండి హరిరామ్ జోగయ్య ఈ మధ్యవర్తి. సో చూశారు కదండి, హేమసుందర్ గారితో ఎన్ని మాటలు మాట్లాడడం, ఎన్ని విశేషాలు తెలుసుకున్నాం. అసలు అప్పట్లో ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఆయన పనితీరు ఎలా ఉండేది, తనతో ఎలా మాట్లాడేవాళ్ళు, అన్ని ఎక్స్పీరియన్సెస్ ఆయన చెప్పారు. సో హేమసుందర్ గారికి చాలా సంతోషం అండి మిమ్మల్ని కలిసి. ఫాదర్గా పుడితే బాగుంది అనిపిస్తుంది. పోయిన జన్మలో వీళ్ళందరికీ మీరు ఫాదర్ అయ్యి ఉండండి.